యాక్చువల్గా ఇవాళ గూగుల్ డాటా సెంటర్ విశాఖలో ఏర్పాటు, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం యొక్క కృషి, అంత పెద్ద సంస్థ పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతూ ఉంటే, ఒక బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్ వైశాఖకు వస్తుంటే వైసీపీ ఎందుకు కుళ్ళుకుంటోంది, ఓర్వలేకపోతుంది? మాజీ ముఖ్యమంత్రిగా మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానని గప్పాలు కొట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కనీసం ఎందుకు స్పందించలేదు అనే దాని మీద ఈ డిబేట్ యాక్చువల్గా. అయితే దాంట్లోకి వెళ్లే ముందు ఇవాళ ఒక దురదృష్టకరము అనాలో, దాని ఘాతుకం అనాలో, దుశ్చర్య అనాలో, లేకపోతే ఒక అసాంఘిక కార్యకలాపం అనాలో, కానీ తునిలో ఒక ఘటన జరిగింది. ఒక 60-70 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. ఒక వ్యక్తి ఒక 8వ తరగతి చదువుతున్న అమ్మాయిని కొబ్బరి తోట, ఆ విజువల్స్ ఉంటాయండి, ఆ కొబ్బరి తోటలోకి తీసుకెళ్ళాడు. ఎందుకంటే ఇది చెప్పాలి, చెప్పకపోతే మళ్ళీ పేటీఎం బ్యాచ్ ఇది ఇష్యూ కాదా, ఇది మాట్లాడరా. మాట్లాడతాం, అన్నీ మాట్లాడతాం, ఎందుకు మాట్లాడడం? అయితే ఆ వ్యక్తి ఆ అమ్మాయిని, 8వ తరగతి చదువుతున్న అమ్మాయిని కొబ్బరి తోటలోకి తీసుకెళ్ళాడు. సరే, తీసుకెళ్ళాడు. మొత్తం మీద అమ్మాయి మీద అత్యాచార యత్నమో, అత్యాచారం కాదు, అది మభ్యపెట్టి తీసుకెళ్ళాడు అనుకోవాలి. నేను ఆ వీడియో చూస్తే నాకు అర్థమైంది, పాపం అమ్మాయి అమాయకురాలైన హాస్టల్లో ఉంటున్న ఆ బాలికని మభ్యపెట్టాడు, తీసుకెళ్ళాడు. సరే, అక్కడ సంథింగ్ ఇంటర్ కోర్స్ ఇంకా జరగకముందే వేరే వ్యక్తి వీళ్ళని చూశాడు. చూసి ఆ వ్యక్తి గట్టిగానే ఎవరు అనువాది అని చెప్పేసి అడ్డుకున్నాడు, అతన్ని తిట్టాడు, పట్టుకున్నాడు రెడీ హ్యాండెడ్గా. ఇదంతా జరిగింది. తర్వాత అది ఇష్యూ పెద్దదైంది. ఆ పట్టుకున్న అతను, నువ్వెవరు, అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు, అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ, బుజ్జమ్మ చెల్లెమ్మ అంటూ నిజంగా పట్టుకున్న అతను చాలా చాలా ఇదిగా అమ్మాయిని ఒక రకంగా చెప్పాలి అంటే ప్రొటెక్ట్ చేశాడు. ఎవడైతే దుశ్చర్యకు పాల్పడ్డాడో వాడిని ఎక్స్పోజ్ చేశాడు. అతన్ని మనం అభినందించాలి. పాయింట్ నెంబర్ 1 ఎక్స్పోజ్ అయింది. తర్వాత వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగింది, పోలీసులు. ఇదంతా కూడా వెళ్ళిన అమ్మాయి ఎవరో తెలియదు, వెళ్ళిన వాడెవడో తెలియదు, పట్టుకున్న వ్యక్తి ఎవరో కూడా తెలియదు. సడన్గా వెలుగులోకి వచ్చిన ఘటన ఒకటి. ఇక్కడ 3. ఆ బాలిక అమాయకురాలు, తీసుకెళ్లిన వాడు దుర్మార్గుడు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆ బాలికని, అతని దుర్మార్గం పాలన పడకుండా కాపాడిన వ్యక్తి మంచివాడు. సింపుల్ 3. అసలు ఇష్యూ పక్కకు పోయి ఒక అమాయక బాలికను చెరబట్టిన టీడీపీ నాయకుడు. ఇది వైసీపీ అందుకున్న క్యాంపెయిన్. అసలు ఆ బాలిక, ఆమెను తీసుకెళ్లిన వ్యక్తి, ఆ బాలికను ఎక్కడి నుంచి తీసుకెళ్లాడు, ఆ బాలిక అంత స్వేచ్ఛగా ఎలా వెళ్ళగలిగింది, అతను ఎలా తీసుకెళ్ళగలిగాడు, ఇవి కదా చర్చించాలి. అది పోయింది. టీడీపీ నాయకుడు తీసుకెళ్ళాడు. ఆ వీడియోలో చాలా స్పష్టంగా అతను మేము ఎస్సీ వాళ్ళం అని చెప్తున్నాడు. ఎస్సీ వాళ్ళలో నేను కౌన్సిలర్ అని కూడా చెప్పాడు. పార్టీ చెప్పలేదు, పార్టీ చెప్పలా, కౌన్సిలర్ అన్నాడు, ఎస్సీ వాళ్ళం అన్నాడు.
అతను కనుక అని ఉండకపోతే అతను వెనక సోదరు తగిలిచ్చి చంద్రబాబు నాయుడు పంపించాడనో, అతను వెనక నాయుడు తగిలిచ్చి పవన్ కళ్యాణ్ పంపించాడనో డెఫినెట్గా అది కూడా చేసేవాళ్ళు వీళ్ళు. వాడు ఒక మదం ఎక్కిన మదపు టేనుగా మంచి కోణం అని చెప్పి మదం ఎక్కిన మనిషి వాడు. ఆ పాప బాలిక అమాయకురాలు, మభ్యపెట్టి తీసుకెళ్లాడో భయపెట్టి తీసుకెళ్లాడో తెలియాల్సిన అవసరం ఉంది, తేల్చాల్సిన అవసరం కూడా ఉంది. అంతవరకు ప్రభుత్వం యొక్క బాధ్యత. అది సంక్షేమ శాఖ వాళ్ళు అధికారులు తేల్చాలి, పోలీసులు తేల్చాలి. దాంట్లో ఎలాంటి సందేహము లేదు. వాళ్ళని పట్టుకొని అతన్ని మందలించిన వ్యక్తిని ఖచ్చితంగా అభినందించాలి, అందులో కూడా సందేహం లేదు. కానీ ఇదేమీ క్యాంపెయిన్, ఇదా చేయాల్సిన పని? ఇది నేను ఎందుకు చెప్పానంటే, అది విందామంటే ఒకసారి విందాం, అది ఆడియోతో వేయండి అమ్మా ఒకసారి. నువ్వెవరు చెప్తున్నా చెప్తున్నా మీరు ఎవరో బట్టలు పట్టుకోవడం మీరు ఎవరు నేను మున్సిపాలిటీ కౌన్సిల్, నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్, నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు చేపట్టుకుంటాను మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా, నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బయట బుజ్జి మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలో? మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది? అది ఎస్సీ వాళ్ళు. ఏంటి బుజ్జి ఎస్సీ వాళ్ళు మళ్ళీ బుజ్జి అంటే ఏంటి మీరు ఎస్సీ వాళ్ళే కరెక్టే. ఆమె పట్టుకుంటాను, అదే చేయి పట్టుకున్నాను మీ బుజ్జి. అది కాదు మళ్ళీ బుజ్జి చేయి పట్టుకున్నాను. ఏంటి కాదు అవుతాడా? అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో చెప్తాను మీరు తోటలో నేను ఎందుకు వచ్చా బుజ్జి వాళ్ళతోటి వస్తాం మా ఇంటికి తీసుకెళ్తున్నా. మొన్న వచ్చావు ఇటు సైడ్ అమ్మ వచ్చిందా ఒకసారి? మొన్న మీరు రాలేదు అక్కడికి? మరి ఇటు సైడ్ ఎలా వచ్చావు నువ్వు? ఏ ఊరి మీద? ఏ ఊరి మీది? ఏ ఊరు అన్నా? అదే ఏ ఊరు? అద్దరిపేట వెళ్తున్నావు సార్. ఆగండి ఆగండి మీరు సరే బండి చేస్తాను. అదే అదే ఈ తోటలో ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు? తోటలోకి ఎవరు రమ్మన్నాడు? తోటలో ఏమన్నా అంటే బాత్రూమ్ కదా, బాత్రూమ్ వస్తావా? తాళం ఎత్తావా ఇవా నువ్వు? తాళం చెప్తాను. ఎవడో వచ్చేసి ఎవడు చెప్పు ఎవడో తెలియదు. నువ్వు బండి ఆపుతావా? నువ్వెవరు చెప్తున్నాను బాగా చెప్తున్నా. సో అది జరిగింది. ఆ పాప అక్కడ ఉండగా ఈ వ్యక్తి వాళ్ళని చూశాడు. సరే ఓకే, మళ్ళీ నేను మొదటి నుంచి ఆ దురాఘాతం గురించి చెప్పడం కాదు, కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక దుశ్చర్యని ఒక వ్యక్తి రెడీ హ్యాండెడ్గా పట్టుకుని అతన్ని డెఫినెట్గా పోలీసులు ఇప్పటికి అతని మీద కేసు బుక్ చేసే ఉంటారు. అంత ఇదిగా చేసిన దాన్ని అతన్ని అభినందించాలి, ఇతన్నేమో చర్యలు తీసుకోవాలి. ఆ పాపకు సంబంధించిన సంరక్షణ, అసలు ఆ పాప ఉన్న హాస్టల్ ఏది, ఆ హాస్టల్లో ఇంత భద్రత లేకుండా ఎలా ఉంటున్నారు ఏంటి, ఇవి కోణాలు, ఇవి చూడాలి. ఇది వదిలేశారు. ఇది వదిలేసి రాజకీయం పెట్టారు దీని మీద. నేను ఎందుకు ఈ ఇష్యూని ప్రస్తావించానంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇది మాట్లాడాల్సిన ఇష్యూ, డెఫినెట్గా దీన్ని బయట ప్రపంచానికి తెలియజెప్పాల్సిన ఇష్యూ. మధ్యాహ్నం నుంచి మేము దాన్ని బాగానే ఎక్స్పోజ్ చేసాం, ఆ వ్యక్తి చేసిన దుశ్చర్యని. దీని మీద రాజకీయం చేయాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా చూపిస్తూనే ఉన్నాం. అసలు మొత్తం ఇదంతా ప్రభుత్వమే రంగంలోకి దిగింది, ప్రభుత్వమే అతన్ని పంపించింది అన్నట్టుగా మాట్లాడేశారు. సో అది వాళ్ళకి అదే తెలుసు కాబట్టి చెప్పాను కదా, అతను ఎస్సీ వాళ్ళు అన్నాడు కాబట్టి సరిపోయింది. కాబట్టి లేకపోతే ఆ వెనక పేరు కనుక చౌదరి తగిలిచ్చి చంద్రబాబు నాయుడు లోకేష్ పంపించారు అక్కడికి, లేకపోతే వెనక నాయుడు లేకపోతే ఇంకోటి తగిలిచ్చి పవన్ కళ్యాణ్ పంపించాడు అని అది కూడా చేసేవాళ్ళు. వాళ్ళకి అవకాశం లేదు. అతను వీడియోలో చెప్పేసేవాడు ఎస్సీ వాళ్ళ మేము అని చెప్పాడు. కాబట్టి అట్లా అనలేక ఈ రకంగా మొదలెట్టారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది ప్రపంచం దృష్టికి తేవాలి కాబట్టి తీసుకున్నాను, బాగుంది. ఇటువంటివి
ఎవరు చేసినా ఆ టీడీపీయా వైసీపీయా కాదు కదా, వాడు ఒక మృగం. అటువంటివి ఎండగట్టాలి. అది టీడీపీలో మృగం అయితే ఏంటి, వైసీపీలో మృగం అయితే ఏంటి, ఇంకొక పార్టీలో మృగం అయితే ఏంటి, అది కదా ఆలోచించాలి. అది ఆలోచించకుండా కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా చెలరేగిపోతున్నారు. సరే, అది వాళ్ళకున్న అది. ఈ ఇష్యూ ఎందుకు ఇంతసేపు చెప్పాను అని అంటే, దీని మీద మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం టైం దొరకట్లా. గూగుల్కి సంబంధించి అంత పెద్ద డేటా సెంటర్ని, అంత పెద్ద సంస్థ అమెరికాలో తప్ప బయట ఎక్కడా కూడా ప్రపంచంలో మరో చోట ఎక్కడా లేదు అలాంటి డేటా సెంటర్. అలాంటిది కాదు, అసలు డేటా సెంటరే లేదు, అమెరికాలోనే ఉంది గూగుల్కి. అలాంటిది ద ఫస్ట్ డేటా సెంటర్, ఏఐ బేస్డ్ డేటా సెంటర్ని విశాఖలో పెడుతూ ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా? దాని మీద స్పందించాల్సిన బాధ్యత లేదా? ప్రభుత్వాన్ని అభినందించాల్సిన బాధ్యత నీకు లేదా? గూగుల్ని అభినందించాల్సిన బాధ్యత లేదా నీకు? గూగుల్కి స్వాగతం చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు? ఇంకా గూగుల్ లాంటి కంపెనీలు ఈ రాష్ట్రానికి రావాలి, మా రాష్ట్ర ప్రజలకి చాలా మందికి ఉపాధి దొరకాలి, పెట్టుబడులు రావాలని ఆకాంక్షించాల్సిన అవసరం లేదా నీకు? బాధ్యత లేదా? ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి, నాకు కుర్చీ ఇవ్వండి, ఓ తగుదనమ్మా అని రోజు ఇలాంటి మాట్లాడతావు కదా. గూగుల్ మీద కనీసం ట్వీటడానికి కూడా నీకు టైం దొరకలేదా? ట్వీట్లో ఇంత పోస్ట్ పెట్టేస్తే కనీసం అని సరే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాడు అనుకునే వాళ్ళం కదా. లేదు, నీకు ఇష్టం లేదు. ఆయన మీ మీడియాలో చెప్పారు కదా, డేటా సెంటర్ అంటే ఏముందో గోడౌన్, ఒట్టి గోడౌను, గోడౌన్లో ఏముంటుంది, లోపల సామాన్ పెట్టి బయట తాళం వేస్తారా అని చెప్పారులే. సో అదన్నా చెప్పు, పోనీ నీ ఉద్దేశం అదే అయితే, మీ ఉద్దేశం అదే అయితే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం పైన ఒక మాజీ ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నీకు అసలు దాని మీద పాజిటివా నెగిటివా స్పందించాల్సిన బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది మీనింగ్లెస్. తర్వాత ఇది బాధ్యతారాహిత్యం. ఒక రాజకీయ నాయకుడిగా యూఆర్ అన్ఫిట్. ఎందుకంటే వారం రోజుల నుంచి దీని మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నీ రాష్ట్రంలో, నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాష్ట్రంలో, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన రాష్ట్రంలో, నీ పార్టీ ఉన్న రాష్ట్రంలో, మళ్ళీ నేను 30 ఏళ్ళు వెళ్తానని నువ్వు చెప్పుకుంటున్న నీ రాష్ట్రంలో ఒక కంపెనీ, ఒక డేటా సెంటర్ ఏర్పాటు పైన ప్రపంచవ్యాప్తంగా ఎంటైర్ గ్లోబ్ దీని మీద చర్చిస్తూ ఉంటే నీకు మాత్రం చీమ గుట్టినట్లేదు. నీకు మాత్రం వర్డ్స్ రావట్లా, పదాలు రావట్లా, మాటలు రావట్లా. అదేమంటే నేను విన్నాను, నేను ఉన్నాను, నేను ఏదో చెప్తావు. ఇప్పుడు కనబడుట లేదా, ఇప్పుడు వినబడుట లేదా? ఏంటి ఈ రకమైన వైఖరిని ఎలా చూస్తారు, ఎలా అనుకోవాలి, ఏమనుకోవాలి? రెండవది, ప్రతిదానికి నానా యాగి, నానా రాద్ధాంతం చేస్తావే. చిత్తూరు జిల్లాలో ఒక గ్రామంలో మీ మాజీ మంత్రి గారి శిష్యుడే అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెడితే కేసు అయింది, జైలుకి వెళ్ళాడు కదా మాజీ సర్పంచ్. ఆ సర్పంచ్ మీ పార్టీ వాడు, మీ నాయకుడే. కనీసం పార్టీ పరంగా చర్యలు తీసుకున్నావు అతని మీద? అంబేద్కర్ విగ్రహానికంటే నిప్పు పెట్టడం కంటే ఇంక నీకు పెద్ద నేరం ఏం కావాలి నీ పార్టీలో ఒక వ్యక్తి మీద చర్యలు తీసుకోవడానికి? అది కనబడలేదా, అది వినబడలేదా జగన్ రెడ్డి గారు? ఇంకా నువ్వు ఏం విన్నావు, ఎందుకున్నావు? నేను ఉన్నాను, నేను విన్నాను అంటే ఏం విన్నావు, ఎందుకున్నావు? మీ వాళ్ళు మాత్రం అక్కడ ఆ బాలిక ఇందాక అందుకే చెప్పా, ఆ బాలికని వాడెవడో తీసుకెళ్ళిన దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని వాళ్ళు అదే పని మీద ఉన్నారు. ఓకే, అటువంటి విషయాల మీద స్పందించాలి. సరే, ఆ స్పందన ఏదో రాజకీయంగా ఉపయోగించుకోవాలని
ఒక నీచమైన పద్ధతిలో వెళ్తున్నారు. సరే వెళ్తారు, రాజకీయం అన్నాక రాజకీయం చేస్తారులే, కానీ దాన్ని కూడా క్షమించవచ్చు. మరి ఇదేంటి? దీని మీద ఇప్పుడు మాట్లాడుతున్న మీ సోకాల్డ్ యాక్టివిస్టులు కానీ, లేకపోతే ఈ మధ్య కొంచెం కొంచెం ఎదుగుతున్న కొంతమంది మహిళామణులు వాళ్ళు కానీ, లేకపోతే మీ నాయకులు కానీ వీటి మీద మాట్లాడరే? ఒక ఆయనేమో గూగుల్ డేటా సెంటర్ని కోళ్ళ ఫార్మ్ అంటాడు, ఒక ఆయనేమో గోడౌన్ కదా తాళం వేసి బయట అంటాడు. ఈ దరిద్రం ఏంటిది? బాధ్యత లేని ఈ వ్యవహారం ఏంటి? అటు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తిని ఎందుకు పార్టీ పరంగా చర్యలు తీసుకోలేదు? గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు మీద ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు స్పందించలేదు? జగన్ సభ్యురాలు గౌతమ్ శిరీష్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి వినూషర్ రెడ్డి గారు, అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు చర్చలో పాల్గొన్నారు. ముందుగా తుని వద్ద జరిగిన ఘటన పైన శిరీష్ గారు మీ రియాక్షన్ ప్లీజ్. ఆ బాలికది ఇందాక నేను చెప్పాను కదా, మీ నోటీసులో ఉండే ఉంటుంది ఆల్రెడీ. జరిగింది ఏదైనా కానివ్వండి, ఇలాంటివి మాత్రం వినడానికి బాధాకరంగా ఉన్నాయి. అయితే ఇందాక మీరు అవన్నీ వినిపించారు. ఇక్కడ కొంచెం ఒక 2 minutes చర్చ దీని మీద కూడా జరగాలి. అందుకే తీసుకున్నా. ఇప్పుడు ఒక తప్పు జరిగితే అది తప్పు జరిగిందా లేదా అని మీరు గాని, మేము గాని, ప్రజలు గాని, మిగతా అందరు చూడాలి గాని, ఏ కులం ఏ పార్టీ అసలు ఎప్పుడు వచ్చాయండి ఇవన్నీ? అంటే పలానా కులాలు వాళ్ళు చేస్తే తప్పు కాదు, పలానా పార్టీ వాళ్ళు చేస్తే తప్పు కాదు, అలా ఎప్పుడు? అది తీసుకొచ్చింది గతంలో ఉన్న వైసీపీ పార్టీ. ఈ రోజు ఆడపిల్లకి అలా జరిగిందంటే ముందు అది ఆడపిల్లకి, ఈరోజు చిన్న పిల్ల మైనర్ పిల్లల జరగడం ఏంటని ఒక మహిళలుగా మేము బాధపడతాం. కానీ ఎలాంటి గవర్నమెంట్ గత 5 సంవత్సరాల పాలనలో ఉందంటే, ఈ రోజు మీరు అన్నారే చాలా మాట్లాడుతున్నారు, ఇంకా అదే హైలైట్ చేసి చూపిస్తున్నారని. వాళ్ళకి ఇప్పుడు మేము అడిగే ప్రశ్నలకి సమాధానం ఇప్పటికన్నా చెప్పగల ధైర్యం ఉందో లేదో. ఈ రోజు సంజన సుకన్య అని మాట్లాడిన మాటలో ఉన్న ఆయనకి మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన ఆ పార్టీలో వాళ్ళు, గంట వస్తావా అరగంట వస్తావా అని ఒక మంత్రివర్యుడు చేస్తే కనీసం ఆయన మీద యాక్షన్ తీసుకోలేని ఆ వైసీపీ పార్టీ వాళ్ళు ఏకంగా పార్లమెంట్ కి పంపిస్తే, సారీ ఇలా చెప్పాలో తెలియట్లేదు, అన్ని విప్పి చూపించిన ఒక ఎంపీ గారిని పెట్టుకొని ఈ రోజు జరిగింది ఒక దురదృష్టమైన సంఘటన, జరగకూడదు, జరిగిన తర్వాత ఆ అమ్మాయిని ఎలా సేవ్ చేయాలి, వాడికి ఎలాంటి బుద్ధి చెప్పాలి పక్కన పెట్టి, నిజంగా అక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నువ్వు ఎవరు అని అంటే ఆయన పేరు చెప్పాలి కానీ కులం ఏంటండి? నిజంగా దీని మీద చాలా మంది పెద్ద మేధావులు కూడా మాట్లాడారు. ఫలానా కులం వాళ్ళు తప్పు చేస్తే శిక్షలు లేవు, అదేం లేదే. ఈ రోజు భారత రాజ్యాంగం అన్ని కులాలకి ఆ కులాలు దాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన హక్కులు మనకిచ్చింది. అంతేగాని అదే భారత రాజ్యాంగం చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది. ఈ రోజు ఎలాగా ఈ వైసీపీ నాయకులు అధికారంలో ఎలా తయారు చేశారంటే, వీళ్ళే ఒక దళితుణ్ణి హత్య చేసిన వాడిని పక్కన కూర్చోబెట్టుకొని మరి బెయిలిచ్చి తీసుకొని వచ్చి అసెంబ్లీలో పక్కన కూర్చోబెట్టుకున్న ఈ పార్టీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? జరిగిన దాని మీద యాక్షన్ తీసుకోవాలి, అది వెంటనే నిజ నిజాలు తెలుసుకొని ఆ పెద్ద మనిషికి ఆ అమ్మాయితో మాట్లాడించి వాళ్ళ తల్లిదండ్రుల తాలూకా వాళ్ళు ఏమనుకుంటున్నారు చేసి వాళ్ళకి శిక్షించాలి. అవన్నీ పక్కన పెట్టి కులాలు మతాలు పార్టీలు అసలు ఎందుకు ఆంధ్రాలోనే ఇలాగ తయారైంది గత 5 సంవత్సరాల్లో? అమ్మాయి మీద జరిగింది తప్పు కదా, వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని మీరు అన్నట్టు దాన్ని పెద్ద చేసి అది జరిగింది నిజంగా ఒక దురదృష్టకరమైన సంఘటన, జరగకూడదు జరిగింది, వెంటనే ఆ అమ్మాయి అదృష్టం కొద్దీ అక్కడ ఒక వ్యక్తి అమ్మాయిని కాపాడారు, వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి ఆ అమ్మాయితోనే జరిగింది వాస్తవం కనుక్కొని వెంటనే అతనికి శిక్ష ఇప్పించండి. ఈ రోజు మాట్లాడుతున్న ఈ సో కాల్డ్ వైసీపీ నాయకులే రేపు ఉదయం కులాలతో మళ్ళీ అదే విషయాన్ని బయటకు తీసుకొస్తారు. అదే కదా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ రోజు చూస్తున్నాం. ఈ విషయంలో ఒక విషయం చెప్పాలి. పలాసలోని గత వారం రోజుల క్రితం ఒక ధర్నా జరుగుతున్నప్పుడు ఒక మహిళా కానిస్టేబుల్ మీద ఒక వైసీపీ నాయకుడు అసభ్యకరమైన రీతిలో వెనక నుంచి భర్త తప్పితే ఎవరు ముట్టుకోలేని ఆమె మీద చేతులేసి పెట్టుకుంటే సుమోటోగా తీసుకొని ఈ రోజు ఒక ఎస్పీ గారు ఆయన మీద కేసు పెట్టారు. దాని మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వకల్లా, ఒక మామూలు ఆడపిల్ల రోడ్డు మీద వెళ్ళినా ఎవడో ఒక పురుషుడు ఆ అమ్మాయిని ముట్టకూడని చోట ముట్టుకొని వెనక నుంచి ఇదంతా పట్టుకుంటే గుండెల మీద ఎవరైనా కేసు వేస్తారు. దాన్ని పట్టుకొని ఇక్కడ ఉన్న మాజీ పశువుల మంత్రి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లి నానా యాగి చేయడమే కాకుండా, పట్టుకున్నందుకు ఎస్పీ మీద నోటికొచ్చి వాగడమే కాకుండా
ఆ అరెస్ట్ అయిన వ్యక్తి కులాన్ని ఇక్కడ రెచ్చగొట్టాడు. మీ కులం వాళ్ళు వెళ్ళి చెయ్యండి అని. ఏం చేస్తారండి ఆ కులం వాళ్ళు? అంటే ఫలానా వాళ్ళు ఎవరన్నా అమ్మాయి మీద చేసి ముందు వెనకాల పట్టుకుంటే తప్పు కదా? అంటే తప్పు చేస్తే కులం గుర్తొస్తుందా రాజకీయాల్లో? ఈరోజు ఒక పార్టీ అమ్మాయి, ఒక పార్టీ ఎమ్మెల్యేగా కాదు, ఒక మహిళగా నేను కానీ అక్కడ ఉన్న వినుశంకర్ గారిని అడుగుతున్నాం, తప్పు చేస్తే వాడిది ఏ పార్టీ ఏ కులం కాదు, వాడు తప్పు చేశాడో లేదో చూడండి, తీసుకెళ్లి లోపలేయండి. అదే మేము కోరుకుంటే ఈరోజు అదే జరుగుతుంది కూడా కూటమి ప్రభుత్వంలో. సింపుల్ లాజిక్ అండి. రాజ్యాంగం కులాలకి కొన్ని కులాలకి ప్రొటెక్షన్ ఇచ్చింది, వాళ్ళ హక్కులకు వాళ్ళకు అదనపు భద్రత ఇచ్చింది. అంతేగాని నేరాలకు లేదండి భద్రత. నేరాలకి ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు. ఫోన్ పే చేస్తే నేరం. కులాల్ని రాజకీయాల్లో ఎలా తీసుకొస్తున్నారంటే, ఆ చెప్పిన ఆయన కూడా నువ్వు ఎవరని అంటే ఆయన పేరు చెప్పకుండా నేను ఒక కులం చెందిన వ్యక్తులను చెప్పడం అని బట్టే మనకు అర్థమవుతుంది కదా. దాన్ని అర్థం పెట్టుకుని ప్రొటెక్ట్ చేస్తారండి. అంటే పలానా కులం వాళ్ళు, సపోజ్ ఇక్కడ ఓసీలు ఉన్నాం, బీసీలు ఉన్నాం, ఎస్సీలు ఉన్నాం, అందరూ ఉన్నాం అంటే మీ ఇంట్లో మహిళ మీద కూడా అలాగా చేస్తే కూడా అలాగే ఊరుకుంటారా? అంటే కులాలని రెచ్చగొట్టి రాజకీయాల్లో నీచంగా ధర్నాలు చేయించే స్థాయికి గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉందని చెప్పుకుంటున్న ఈ వైసీపీ పార్టీ చేసింది. ఈ రోజు జరిగింది దురదృష్టకరమైన సంఘటన. దాని మీద హోంమంత్రి గారు కానీ కూటమి ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయింది. వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆ అమ్మాయి పట్ల జరిగింది అని అమ్మాయి తన నోటితో చెప్పగలిగితే వెంటనే అతనికి శిక్ష పడుతుందండి. కులాలు పార్టీలు ఏవి ప్రసక్తి రాకూడదు. రైట్. వినోద్ రెడ్డి గారు, తునిలో జరిగిన ఘటన పైన మీ రియాక్షన్ ఏంటి? దాన్ని బేస్ చేసుకుని ఒక పొలిటికల్ రచ్చ జరుగుతుంది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి వినోద్ రెడ్డి గారు? వికీ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో శిరీష గారికి, గఫూర్ గారికి నమస్కారం. ఆల్రెడీ శిరీష గారు చెప్పారు, ఏ అమ్మాయికి ఏ మహిళకు కూడా ఇలాంటి సంఘటన జరిగి ఉండాల్సింది కాదు. కానీ అది మనం మహిళ అని కూడా చెప్పడానికి లేదు. ఆ అమ్మాయి చాలా చిన్న పిల్లలాగా ఉంది, స్కూల్ పాపలాగా ఉంది. అక్కడ ఎవరైతే ఆ వ్యక్తి కనిపించాడో, అంటే ఆ టైంలో యాక్చువల్ గా మొత్తం సిచ్యువేషన్ మీరు అన్నట్లు మనకి ఏం జరిగిందో తెలీదు. బట్ ఆయన వీడియో తీసి ఆ అమ్మాయిని నిజంగా చిన్న పిల్ల తెలీదు, మరి అమ్మాయిని కాపాడి వాళ్ళ పేరెంట్స్ కి అందజేయడం జరిగితే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, దీని మీద కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. అసలు ఏం జరిగింది అక్కడ నిజాలు నిర్ధారణ చేస్తుంది. కులాలకు మతాలకు అతీతంగా అక్కడ ఒక బాలికను పోక్స్కో కూడా వస్తుంది. అమ్మాయి చిన్నపిల్లలాగా ఉన్నట్టు, మీకు పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి పోక్స్కో కూడా వస్తుంది. సో ఇప్పుడు అవన్నీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, మీరు చూసారు ఇప్పటి వరకు ఎటువంటి ఎవరి మీద ఏ మహిళల మీద అసభ్యకరమైన పదజాలం వాడినా, మహిళల మీద అత్యాచారాలు జరిగినా మనం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ గా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా యాక్షన్ తీసుకుంటుందండి. కానీ అసలు ఇంకా ఏమి నిజాలు బయటికి రాకముందే ఒక పొలిటికల్ పార్టీ ఇటువంటి చిన్నవి, అంటే సెన్సిటివ్ ఇష్యూ కదా, ఆ పాప కూడా చిన్న పాప, దాన్ని ఒక పొలిటికల్ టూల్ గా వాడుకుంటున్నారు. చూసారా, ఒక అమ్మాయికి సంబంధించిన భవిష్యత్తు, ఆ అమ్మాయికి సంబంధించిన ఒక ఎమోషనల్ ఎలా ఉంటుంది పాపము, ఆ అమ్మాయి రేపు ఎలా ఫేస్ చేయగలుగుతుంది అని కూడా ఆలోచించకుండా సోషల్ మీడియాలో వైరల్ చేయడం నాకెందుకో కొంచెం అమానుషంగా అనిపిస్తుంది. వికే గారు, సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కూడా నేను 2 విషయాలు ఎగ్జాక్ట్లీ నేను ఏం చెప్తున్నానంటే, ఒక మహిళ లేదా ఒక ఆడవాళ్ళు ఏదన్నా ఎవరి చేతుల్లో ఒక అత్యాచారానికో లేకుంటో ఒక మొలస్టింగ్ అమానుషంగా గురి కాబడితే, కానీ సోషల్ మీడియాలో మళ్ళీ మీరు ఆ వీడియోని సర్క్యులేట్ చేసేసి ఆ పాప ఎమోషనల్ స్టేట్ ని, ఆ పాప వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళను మానసికంగా ఎంత కుదిస్తున్నామని కూడా ఆలోచించకుండా రాజకీయాల కోసం వాడుకోవడం కరెక్ట్ అంటారా? మన ఇంట్లో ఆడబిడ్డనైతే ఒకలాగా, పక్క ఇంట్లో ఆడబిడ్డనైతే ఆ చిన్న పసిబిడ్డను వాడుకోవడం నాకు ఎందుకో చాలా అమానవీయంగా అనిపించింది. 2వ విషయం, సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాయి. వికే గారు, మీరు ఎక్కడా కానీ బాధితురాలి ముఖము, బాధితురాలి పేరు బయట పెట్టకూడదు. కానీ ఆ వీడియోలో మాటికి మీరు చూస్తే ఆ పాప పేరు, ఆ పాప ఎక్కడుండేది, ఆ పాప వాయిస్ తో సహా పెట్టడం జరిగింది. దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చిన్న పల్లెటూళ్ళలో ఆ పాప ఎవరనేది తెలుసుకోదంటారా? ఇది కూడా చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకం కాదంటారా? మహిళల మీద లేదా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవి ఎంత మనం ప్రయత్నిస్తున్నాము, ఎన్నో చట్టాలు తీసుకొచ్చాము వీటిని ఆపడానికి, కానీ వీటిని కూడా రాజకీయం చేస్తే మరి మానవత్వం అనేది ఎవరికైనా ఉందా?
మరి ఇటువంటి సమయంలోనూ మనం రాజకీయాలకు కులాలకు అతీతంగా ఆ పాప తరపున నిలబడాలి కదా. ఆ పాప తరపున నిలబడడం కాదు, ఈ విధంగా సోషల్ మీడియా అనేది మంచికి చెడుకి రెండింటికి వాడుకోవచ్చు. ఇప్పుడు పోలీసులు వస్తారు, దాని మీద చర్యలు తీసుకుంటారు. మీరు మాటికి ఆ క్లిప్పింగ్ ను చాలా సార్లు వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఒక పొలిటికల్ గా పార్టీ పెట్టేసింది అనుకోండి, కొన్ని కోట్ల మంది ఆ కుటుంబం ఎలా తలెత్తుకోగలుగుతుంది? ఇది కూడా మనం ఆలోచించాలి కదా వికే గారు. ఇలా చేయకండి. మహిళల మీద ఎటువంటి అమానుషమైన ఘటనలు జరిగినా వాళ్లకు అండగా నిలబడండి. కానీ మీరు ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను, అమ్మాయిలను ఇలా రాజకీయ పావులుగా మాట్లాడుకొని వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడం అసలు మహిళల గురించి మాట్లాడే నైతికత ఆ పార్టీ నాయకులకి ఎక్కడుందండి? ఆ పార్టీ నాయకులకి, ఆ పార్టీకి మహిళల భద్రత గురించి, మహిళల గురించి మాట్లాడే నైతికత ఉందా? నేను సారీ టు సే, ఆ పార్టీ తరఫున అధికార ప్రతినిధిగాను ఇంకో రకంగానూ ఉన్న కొంతమంది మహిళలు లేకపోతే సీనియర్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత దారుణం! ఆ ఘటనను ఖండించండి, అంతవరకు బాగానే ఉంది. అలాంటి జరగడం దురదృష్టకరం, దాని మీద స్పందించండి. అంతేగాని దాన్ని ఏదో రచ్చ చేసి రాజకీయ ప్రయోజనం పొందాలి అని కనుక మీ నాయకుడి మెప్పు కోసం ఏదో చేయాలని కనుక మీరు అనుకుంటే అది మీ నాయకుడి ఇంట్లో జరుగుతున్న దురాఘాతాల కంటే ఇంకా ఈ ప్రపంచంలో ఇంకేముంటాయి. కాబట్టి దీని చుట్టూ యాక్చువల్గా ఇదొకటి గూగుల్ మీద మాట్లాడాలి. దానికంటే ముందు జరిగిన ఈ తుని ఘటన మీద గఫూర్ గారి రియాక్షన్ చూద్దాం. గఫూర్ గారు నమస్కారం అండి. గఫూర్ గారు, తుని ఘటన మీద మీ స్పందన ప్లీజ్. మిగతా సోదరిమణులకు నమస్కారం. వికే గారు, మీరు ఇది ప్రస్తావన తెచ్చేంత వరకు నేను సోషల్ మీడియాలో చూశాను. నేను ఎక్కడో జరుగుతుంటాయని, తెలుగుదేశం అతను ఆ అమ్మాయిని తీసుకొని పోయినాడు. తెలుగుదేశానికి ఏం సంబంధం, వైసీపీకి ఏం సంబంధం? ఎవరే గాని ఎవరైనా ఒక దుర్మార్గుడు వాడు ఒక దురుద్దేశంతో ఒక అమ్మాయిని ట్రాప్ చేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని ఆ ఇన్సిడెంట్ ను చూడాలి తప్ప దాని కులం అంట కట్టడం, దాని వెనుక రాజకీయాలు అంట కట్టడం రెండు తప్పండి. ఎందుకంటే మనం ఆ రకంగా ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటూ పోతే అసలు ఎక్కడికి పోతాం మనం? ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకుందో నాకు వైసీపీలో నాకు అర్థం కావడం లేదు. వైసీపీ వాళ్ళు తీసుకోవచ్చు, గవర్నమెంట్ యొక్క తప్పుల్ని నిర్మాణాత్మకంగా ఎత్తి చూపొచ్చు, గవర్నమెంట్ యొక్క విధానాల మీద విమర్శ చేయొచ్చు, అది రాజకీయంగా విమర్శ చేయాలా, ప్రజల తరఫున విమర్శ చేయాలి తప్ప ఇటువంటి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఇప్పుడు ఆ కందుకూర్ది అది డిబేట్లో కూడా కొన్ని ఛానల్స్ లో డిబేట్ లో పాల్గొన్నాం. దానికి కులాలకు ఏం సంబంధం? రెండు వేరు కులాలు కావచ్చు, వాళ్ళిద్దరు హత్తుడు గాని హత్య చేసిన వాడు కానీ, దానికి కులం వంట కట్టడం, దాని మీద పెద్ద షో చేయడము అంటే రాష్ట్రంలో ఏదో పద్ధతిలో ఈ కులాల చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం చాలా దుర్మార్గం. అట్లాగే ఈ ఇన్సిడెంట్ కూడా రాజకీయాలు అంటగట్టేటువంటి ప్రయత్నం. తెలుగుదేశంలో లక్షల మంది, మరి దాదాపు 1 కోటి మంది ఏదో సభ్యులు ఉన్నారని చెప్తున్నారు. ఎంతో ఉందో నాకు తెలియదు. ఇంత మందిలో ఎవడో ఒకటి ఏదో ఒకటి చేస్తే దానికంతా తెలుగుదేశాన్ని నిందించలేం మనం. అట్లాగే వైసీపీలో ఎవడో చేస్తే మొత్తం వైసీపీ అంత కారణం అని చెప్పలేం. ఆ మాటకు వస్తే వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నప్పుడు తాడేపల్లి బంగ్లాకు అది సమీపంలో ఒక మహిళను ఘోరంగా అత్యాచారం చేసి ఆమె మీద ఏది చంపే ప్రయత్నం ఏదో చేసినటువంటిది నాకు గుర్తుంది. ఇంకా అదేం కేసు బయటికి తేలేదు. అట్లాగే రేపల్లో వైసీపీ కాలంలోనే రేపల్లో రైల్వే స్టేషన్ లో భార్యాభర్త నిద్రిస్తుంటే పేదవాళ్ళు భర్తను పోయి కట్టేసి భార్య మీద అత్యాచారం చేస్తే ఆనాటి మహిళా మంత్రి చెప్పింది ఆవేశంలో జరుగుతుంటాయి ఇట్లాంటివన్నీ. అంటే మీ కాలంలో రేప్ జరిగితే అంత సులభంగా తీసేస్తారు మీరు. రేపు కూడా మీ దృష్టిలో ఆవేశంలో జరిగిందని, బరిబిత్తలా వాడు మాట్లాడితే పొగురు ఎక్కువైంది, వాని మీద చర్య తీసుకోవాలని కాకుండా ఫోరెన్సిక్ పంపిస్తాం, అమెరికాకు పంపిస్తాం, ఆడికి పంపిస్తాం, వీడికి. అంటే ఎప్పటికి కానీ ప్రజల దృష్టిలో ఒక విలువ, మీరున్నప్పుడు ఏం చేసినారు, ఇప్పుడు ఏం జరుగుతుందో దాని మీద మీ స్టాండ్ ఏమిటి? మీరు ఉన్నప్పుడు కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్నప్పుడు ఇదిగో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఇది మంచిది కాదు అని చెప్పే నైతికత మీకుంటుంది. దీనికి రాజకీయాలు అంటగట్టి రాజకీయంగా ప్రయోజనం పొందాలనుకునేది నీచమైన ఆలోచన. నేను ఇప్పటికీ చెప్తున్నా వైసీపీ వాళ్ళను, ఇటువంటి ఏమిటంటే మన అంబటి రాంబాబు
ఆ కందుకూరు ఇన్సిడెంట్ చెప్పాడు, ఇంకా తిరగబడాల్సిందే. ఎందుకు తిరగబడతావు, ఎవరి మీద తిరగబడతావు, ఏం సంబంధం, ఏంది తిరగబడేది? ఆ బుద్ధి ఉండే ఆలోచన ఇది. నువ్వు ప్రజల ఇష్యూస్ మీద పో. ఇదిగో తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం లేదా కేంద్రం నుంచి రావాల్సిన రాలేదు, కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వలేదు, అడుగు, కొట్లాడు. నువ్వు ఎప్పుడు మాట్లాడవు. ఇప్పుడు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే నాలుగు కోసేస్తారు. కాబట్టి కేంద్రాన్ని అనవు, రాష్ట్రాన్ని విధానాల మీద విమర్శించు, అభ్యంతరం లేదు. అట్లా కాకుండా ఇటువంటి ఎమోషనల్ ఇష్యూస్, ఇటువంటి సెన్సేషన్ చేయాలి, అది ఇటువంటి ఇష్యూస్ అని చెప్పడం చాలా అన్యాయం అండి. చాలా దురదృష్టకర రాజకీయం ఇది. ఈ రాజకీయాలు సక్సెస్ కావండి, జనం హర్షించరు ఇటువంటి దాని మీద. నీవేమో సుబ్రహ్మణ్యము డోర్ డెలివరీ చేస్తే వాని మీద యాక్షన్ తీసుకోనివ్వు, సుధాకర్ ను చంపితే దాని మీద యాక్షన్ తీసుకోనివ్వు. ఏం నైతికత ఉందండి వీళ్ళకి? అసలు ఏమన్నా మనుషులా వీళ్ళు? కాబట్టి ఇప్పుడు ఆ తునిలో జరిగిన సంఘటనను సభ్య సమాజం ఖండిస్తుంది. అక్కడ ఏం జరిగింది ఏమిటి అనేది నాకు కూడా ఏమి ఇన్ఫర్మేషన్ ఏదో చూడడం తప్ప మీరు చెప్పింది వినడమే. కఠినంగా శిక్షించాలండి, అందులో ఏం సందేహం శిక్షించాలి ప్రభుత్వం. వెంటనే ఆ హాస్టల్లో అమ్మాయి ఎక్కడైతే ఉంటుందో ఆ హాస్టల్లో పరిస్థితులు ఏంటి, ఎలా అలా బయటకు వెళ్ళిపోయింది, ఎవరో ఒకరు రమ్మంటే ఎట్లా వెళ్ళిపోయింది, ఎలా తీసుకెళ్ళాడు, ఇటువంటివి ఎంక్వైరీ చేయాలి ప్రభుత్వం. నో డౌట్ ప్రభుత్వం ఘటన జరిగిన తర్వాత చర్యల విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవహరించాల్సిందే. కానీ దాన్ని మాట్లాడకుండా ఇదేదో దీన్ని చుట్టూ తిప్పి రాజకీయాల్లో ఏదో స్వామి చెప్పినట్టుగా అదే ఇందాక కోతి కొబ్బరికాయ దొరికినట్టే ఇలాంటి ఎప్పుడు జరుగుతాయా అని కాచుకొని కూర్చున్నట్టు ఉన్నారు. వీటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కందుకూరు చుట్టూ, తుని చుట్టూ. ఇది దురదృష్టకరం. సరే, ఇది ఇలా ఉంటే ఇక మనం జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి గురించి కూడా మాట్లాడదాం. ఇంత పెద్ద సందర్భం ఇంకేముంటుంది రాష్ట్రానికి సంబంధించినంత వరకు. గూగుల్ డేటా సెంటర్ రావడం కానీ, అలాగే వాళ్ళ సర్పంచ్ అంబేద్కర్ విగ్రహం, నేను చెప్పాను కదా అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన సందర్భం కానీ, ఈ రెండు విషయాల్లోనూ ఆయన స్పందన లేదు. రెండు విషయాల్లోనూ లేదు, ఖండించలేదు, ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు లేదా బహిష్కరించలేదు, గూగుల్ సెంటర్ మీద ఆహ్వానం లేదు, వ్యతిరేకించ ఏది లేదు. గారు నమస్కారం అండి. మళ్ళీ గఫూర్ గారు, ఇక్కడ రెండు విషయాలు. గూగుల్ లాంటి పెద్ద సంస్థ వైజాగ్ లో అంత పెద్ద డేటా సెంటర్ పెడితే సరే, అది ఎంప్లాయ్మెంట్ 2000 వస్తాయని కొందరు, 5000 వస్తాయని కొందరు, రకరకాల అంచనాలు ఉన్నాయి. బట్ ఒక పెద్ద కంపెనీ, ప్రపంచ స్థాయిలో ఉన్న పెద్ద కంపెనీ, ప్రపంచంలోనే మొట్టమొదటి డేటా సెంటర్ ఇండియాలో పెడుతుంది, అందులో వైజాగ్లో పెడుతోంది. దానివల్ల ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. సరే, 1,00,000 ఉద్యోగాలు వస్తాయా, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయా, మొత్తం మీద అయితే ఒక ఇది రాష్ట్రానికి ఒక వేవ్ వస్తుంది, ఒక వైబ్ క్రియేట్ అవుతుంది కదా. ఇంత పెద్ద ఘటన మీద ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎలాంటి స్పందన లేదు. బాధాకరం ఏంటంటే, నువ్వు వ్యతిరేకిస్తున్నావా, ఒకవేళ నీకు ఇష్టం లేదు 22,000 కోట్లు రాయితీలు ఇచ్చి తీసుకొస్తారా అని కూడా అనొచ్చు, అనదలుచుకుంటా. అది అనలేదు. లేదు మంచి పని చేశారు, వెరీ గుడ్, వెల్కమ్ టు గూగుల్ అనొచ్చు. ఏది లేదండి. మళ్ళీ ఆయన ప్రతిపక్ష నేత హోదా అడుగుతాడు. ఎట్లా సార్? మీరు అర్థం చేసుకోవాలి, ఆ కడుపు కాలుతుంది, ఆయనకు మంట రేగుతుంది కడుపులో. నేనున్నప్పుడు ఈ పనులన్నీ చేయలేదే అనేటువంటి బాధ, ఆవేదన, ఈ మంచి పేరు వీళ్ళు కొట్టేస్తున్నారు అనేటువంటిది, ఇవన్నీ ఉన్నాయి. పైకి ఒప్పుకోలేడు, పైకి చెప్పుకోలేడు. ఏమైనప్పటికీ ఒక ప్రతిపక్షంగా సహజంగా స్పందించాలండి, ఇష్యూస్ మీద స్పందిస్తూ ఉండాలి. గూగుల్ వచ్చింది, లేదా TCS సెంటర్ అక్కడ పెడుతున్నారు, విశాఖపట్నం ఐటీ హబ్ గా చేస్తామంటున్నారు. మేము మొదటి నుంచి ఇదే కదా చెప్తున్నది, విశాఖపట్నం డెవలప్ అయ్యేటువంటి సిటీ, అందుకోసం విశాఖపట్నాన్ని మేము ప్రయారిటీ ఇచ్చినామని అట్లనే చెప్పుకున్నాం. అది కూడా చెప్పడానికి ధైర్యం లేదు. ఏమైనప్పటికీ ఒకటి సార్, ఇప్పుడు మనకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పాలిటిక్స్ లో ఉండొచ్చు, పొలిటికల్ పార్టీస్ తో ఉండవచ్చు, బట్ స్టేట్ ఓవరాల్ డెవలప్మెంట్ చూసుకున్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగింది, లేదా విభజిత ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ అగ్రికల్చర్ స్టేట్ గా ఉంది, దీన్ని ఇండస్ట్రియల్ స్టేట్ గా మార్చాలా, ఉపాధి కల్పించాలా, పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలందరికీ ఏదో రకమైన జాబ్ చూడాలని తప్పన సార్ రాజకీయ పార్టీని వదిలేయండి, ప్రజల్లో ఉందండి. ప్రజలందరూ కూడా ఇప్పుడు, ఎందుకంటే మన పిల్లలు బీటెక్ చదివిన వాళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు, బెంగళూరు పోతారు,
లేదా హైదరాబాద్ పోతారు, లేదా చెన్నై పోతారు, లేకపోతే ఇంకా ఇంకో ప్రాంతానికి పోతున్నారు. అదే కనుక ఇప్పుడు గూగుల్ వచ్చిన తర్వాత సార్ ఎన్ని వేల డైరెక్ట్ ఉద్యోగాలు ఎన్ని వస్తాయి, ఇండైరెక్ట్ ఉద్యోగాలు ఎన్ని వస్తాయి అనేది గూగుల్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టే 5-6 వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉండి ఒక 10-20 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. నా పాయింట్ ఏంటంటే 2 లక్షల ఒకవేళ లోకేష్ గారు చెప్పింది అతిశయోక్తి కావచ్చు, పక్కన పెట్టేద్దాం. 10-20 వేల ఉద్యోగాలు వచ్చినా కానీ తక్కువ నాదేమన్నా. ఏ ఉద్యోగాలు అవి? మట్టి మోసే ఉద్యోగాలు, రాళ్ళు కొట్టే ఉద్యోగాలు కాదు, వైట్ కాలర్ జాబ్స్ కదా, ఐటీ ప్రొఫెషనల్స్ సంబంధించినటువంటి జాబ్స్ కదా. ఐటీలో ఈ రోజు మినిమం 60,000-70,000 ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ పర్మనెంట్ ఎంప్లాయీస్ కు 2 లక్షలు 3 లక్షలు నెలకు వచ్చేటువంటి ఒక పరిస్థితి పెట్టుకున్నప్పుడు ఇదంతా ఎకానమీలో రావడమే కదా మన ఎకానమీకి. ఎందుకు హర్షించరు? నువ్వు ఒకవేళ విమర్శలు చేయదలుచుకున్నావు ప్రభుత్వాన్ని, అయ్యా ట్రాన్స్పరెంట్ గా విధానం పెట్టు, అందరికి ఇవ్వు, కొందరికి రాయితీలు ఇచ్చి కొందరికి ఇవ్వకుండా ఉండొద్దు అని చెప్పు, ఒకవేళ అభ్యంతరం లేదు. అంతే తప్ప ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నో ఆయన గుడ్డు ఆయన ఏమండి మంత్రి ఆ మంత్రి అంటున్నాడు ఏమొస్తాయి, అంత నీళ్లు కావాలా, దానికి పవర్ కావాలా, అసలు మొత్తం వేడెక్కిపోతాయంట, విశాఖపట్నం అంతా వేడెక్కిపోతే జనాలు ఉండలేరంట. ఎంత దరిద్రమైన ఆలోచన, ఇంత నెగిటివ్ దృక్పథం ఎందుకుందో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్స్ మాకు కొన్ని ఉన్నాయి, ఎందుకంటే రాయితీలు ఇప్పుడు కరేడు భూ ఆక్రమణ మీద భూసేకరణ మీద మాకు సమస్యలు ఉన్నాయి. మేము ప్రభుత్వానికి చెప్తున్నాం బలవంత భూసేకరణ మంచిది కాదు, రైతుల నుంచి లాక్కోవద్దు, అది వేరే సంగతి. కానీ గూగుల్ లాంటి ఒక సంస్థ వచ్చి టీసీఎస్ కనుక అక్కడ ఒక సెంటర్ పెడితే దాని నుంచి ఐటీ రంగం బాగా అభివృద్ధి అయ్యేది, ఒక సెంటర్ గా డెవలప్ అయితే మన పిల్లలే కదా సార్ ఉద్యోగాలు ఇచ్చేది. అది కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా? కాబట్టి అది వాళ్ళకు కడుపు మంట ఉంటే ఇంకో రూపంలో ఉండాలి తప్ప ఇటువంటి ఇండస్ట్రియలైజేషన్ లేదా ఇటువంటి ఇండస్ట్రీస్ ను ఆహ్వానించిన దాంట్లో వెనుకబడడం మంచిది కాదు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదంటే ఆయనకే వదిలిపెడదాం. ఆయనకి ఎట్లా వదిలిపెడతాం సార్, ఆయనకి ఎట్లా వదిలిపెడతాము? నో, ఈ విషయంలో నేను మీతో అగ్రి అవ్వను. ఎందుకంటే ఆయన మాజీ ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు, ముఖ్యమంత్రిగా చేశాడు, మళ్ళీ ఇప్పుడు నిలబెడుతున్నాడు కదా, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి లేకపోతే అసెంబ్లీకి రానని. ప్రతిపక్షం సిగ్గు లేదు ప్రతిపక్షం అడగడానికి. మరి ప్రతిపక్షం అసెంబ్లీకి పోనోడు ఏం ప్రతిపక్షం అడుగుతాడండి? అదే కదా, పోనోడు ప్రతిపక్షం లేదు, జ్ఞాపక్షం లేదు. అసలు ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క సమస్యల మీద అవగాహన లేదు. ఏ రకంగా ప్రజల్ని మొబిలైజ్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనేటువంటి ఏ కామన్ సెన్స్ లేదు. మరి ఏం ప్రతిపక్షం ఉంటది? అది మినిమం ఇలాంటి వీటి మీద కనీసం స్పందించని వ్యక్తికి రాష్ట్రం విషయంలో బాధ్యత ఇవ్వాలనే ఇది ప్రజలకైనా ఎందుకు ఉంటుంది? ఒక్క నిమిషం గారు, రాజకీయాలు లేవండి, బేసిక్ గా రాజకీయాలు లేవు వాళ్ళకు. అవును, రాజకీయాలు అధికారం ఉంటే ఎట్లా కొల్లగొట్టుకోవాలా, అధికారం లేకపోతే ఎట్లా రెచ్చగొట్టాలా. అవును, రెచ్చగొట్టడానికి ఇంకా యా చిన్నది దొరికిన కానీ రెచ్చగొట్టడం, అధికారం ఉంటే కొల్లగొట్టడం, ఇది వాళ్ళ ధోరణి. ఇదంతా ప్రజలు గ్రహించినారు కాబట్టి 5 లేపేసినారు, 11 చేరింది. కాబట్టి ప్రజలు మాత్రం చూస్తున్నారు సార్ ఏం డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, ప్రజలు చూస్తున్న వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. శిరీష్ గారు, ఈ విషయంలో అదేదో కంపెనీకి 99 పైసలకే ఇస్తారా భూమి, లోకేష్ బినామీలకు ఇచ్చుకున్నాడు భూమి అని నానా యాగి చేశారు కదా, నానా యాగి చేశారు. అప్పుడు టీసీఎస్ కి రూపీకి ఇస్తే కూడా టీసీఎస్ కి ఎందుకు ఇచ్చారని అడిగారు. అంటే వీళ్ళకి అసలు కంపెనీల వాల్యూ ఏంటి, కంపెనీల బ్రాండ్స్ ఏంటి, ఆ బ్రాండ్స్ ఇక్కడికి వస్తే ఎలాంటి యూఫోరియా క్రియేట్ అవుతుంది, ఎలాంటి ఒక దాన్ని ఏమంటారు ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. ఈ మినిమం సెన్స్ కూడా లేకుండా మరి అప్పుడు 99 పైసలకు ఎందుకు ఇస్తారు లోకేష్ బినామీలు వాళ్ళు ఇట్లా మాట్లాడిన వ్యక్తులు? మరి ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, వైసీపీ గవర్నమెంట్ వైసీపీ పార్టీలో ఉన్న ఎవరికి కూడా కొంతమందికి ఉన్నట్టుంది బుద్ధి బుర్ర కూడా, కానీ వాళ్ళని కూడా అది వాడనీయకుండా ఈ రోజు అదేదో చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం అండి, అంటే రాజకీయ నాయకుల మీద చాలా వెరైటీగా వెట్టంగా తీశారు. ఏం అడిగినా ప్రతిపక్షంగా మేము ఖండిస్తున్నాం అంటే ఆ విధంగా ఈ రోజు
ఆ పార్టీలో ఉన్న ఆ పార్టీలో ఉన్న ఒక్కడికి కూడా 5 సంవత్సరాలు నిజంగా వాళ్ళకి ఎక్కడో వాళ్ళకి అదృష్టం రాసిపెట్టి ఒక మంచి అవకాశం వచ్చింది. చాలా మంది అది అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు వయసులో యంగ్స్టరు, ఈయన నిజంగా ఇంకా దూసుకుపోతాడు, మాకు ఛాన్స్ ఇవ్వకుండా అని చాలా మంది అనుకున్నారు. కానీ ప్రజావేదిక కూలగొట్టడంతోనే ఎలాంటి అధపాతాళంలోని వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో అర్థమైపోయాయి. ఇందాక పెద్దలు మాట్లాడుతున్నారు, వాళ్ళకి అదే అంటే కనీసం ఎటువంటి జ్ఞానం లేదని, ఈర్ష అసూయలతో నిండిపోయి పాము తన పిల్లల్ని తనే గుడ్లని తింటుందంటే అది నమ్మే వాళ్ళం కాదు. సొంత రాష్ట్రం ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా నాశనం అయ్యేలా చేసిన ఆ వ్యక్తి గురించి ఈ రోజు ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ కంపెనీలు తీసుకురాలేదు సరికదా, ఎప్పటి నుంచో ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను పెంచిన అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీలని రాష్ట్రం నుంచి బదలగొట్టలేదా అండి ఆయన? అది మనం మర్చిపోయామా? ఆ కంపెనీలో ఉన్న దాదాపు 2000-3000 ఫ్యామిలీస్ ఉన్న అక్కడున్న ఆ టౌన్షిప్ కి కరెంట్ ఆఫ్ చేసి ఆ కంపెనీని నీచంగా చేసి ఆ కంపెనీ హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్ లో 9,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అంటే సొంత రాష్ట్రంలో వాళ్ళకి కూడా. అలాగే కియాని ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆంధ్ర నుంచి ఒక కారు మన దగ్గర నుంచి మొదలైందని ఒక కంపెనీని ఆయన తీసుకొస్తే అదే కియా కంపెనీకి గోరంట్ల మాధవ్ గాని అక్కడున్న వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు వెళ్ళిపోయేదాకా చేసింది వీళ్ళే కదా. వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజు మీరు గూగుల్ గురించి ఇందాక అన్నారా యూఫోరియా, ఇవన్నీ ఆ పదాలకి అర్థం కాదు కదా, స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు. ఇందాక మీరు నేను జోక్గా అనలేదండి. ఈ రోజు అధికార పార్టీ గవర్నమెంట్ లో ఏది చేసినా వాళ్ళు ఈ రోజు విమర్శించడానికి డిసైడ్ అయిపోయారు. అయితే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ప్రజలు వాళ్ళు చీకొట్టి నవ్వుకుంటున్నారు. అయినా 11 సీట్లు ఇచ్చిన కొంతమంది మూర్ఖులు ఇంకా ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళతో ఈరోజు టైం పాస్ చేయడం తప్పితే విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని ఇదే జగన్మోహన్ రెడ్డి అన్నాడు. విశాఖపట్నం ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మలేదే. నువ్వు మాకేమి చెయ్యొద్దు బాబు అన్నారు. ఇదే ఉత్తరాంధ్రని ఇక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టాడు తప్పితే ఏంటి రాజధాని చేస్తానని నిన్ను నమ్మలేదు ప్రజలు సరికదా. ఇక్కడున్న ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టావు. నీకు సొంతంగా ఒక ప్యాలెస్ ఈ రోజు 1000 కోట్ల ప్యాలెస్ ని ఏం చెయ్యాలో అర్థం కాక నీలాంటి మూర్ఖుడిని ఎన్నుకున్నందుకు భవిష్యత్తు తరాలకు ఒక గుణపాఠం లాగా ఈ రోజు ఆ రుషికొండ ప్యాలెస్ నిల్చొని ఉంది. ఈ రోజు ఉత్తరాంధ్రని మేమే కూటమి ప్రభుత్వం ఏం రాజధాని చేస్తానలేదు ఏమనలేదు. ఒక పక్క రాయలసీమ డెవలప్ అవుతుంది. మోడీ గారు ఎన్నిసార్లు వచ్చి అక్కడ ఎటువంటి ఇది చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఒక పక్క ఈ రోజు కోస్తాంధ్ర డెవలప్ అవుతుంది, ఉత్తరాంధ్ర కూడా డెవలప్ అవుతుంది. రాష్ట్రాన్ని సమానంగా ఏ 3 భాగాల్ని నువ్వు గొడవలు పెట్టి 3 రాజధానులని రాష్ట్రాన్ని డెవలప్ కాకుండా చూసావో ఒక్క మాట కూడా అనకుండా ఈ రోజు తండ్రి కొడుకులు గాని అటు పవన్ కళ్యాణ్ గారు గాని అక్కడ మోడీ గారు గాని ఈ రోజు నీ హయాంలోనే ఉత్తరాంధ్రలో ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వెళ్ళిందని సంగతి ఈ రోజు ప్రతి పిల్లాడికి తెలుసు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపడమే కాకుండా దాన్ని ఈ రోజు లాభాల పట్ల పట్టిస్తున్నాము. ఈ రోజు రైల్వే జోన్ 5 సంవత్సరాలు 22 మంది ఎంపీలతో నువ్వు తీసుకురాలేకపోయావు. ఈ రోజు రైల్వే జోన్ ముందుకు పరిగెడుతుంది. నువ్వు 5 సంవత్సరాల కనీసం మాటలు కూడా ఆడలేని అభివృద్ధిని 15 నెలల కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలు చేస్తూ కూడా ఈ రోజు చూపిస్తున్నాం. అయినా మీరు అంటున్నారు కదండి, అంటే వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాగని వీళ్ళ గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. కనీసం అంటే వీళ్ళు ఎలాంటి నీచులు అంటే అండి, ఒక ఊర్లో రోడ్లు వేసే ముందు వైసీపీ నాయకుల ఇంటి ముందు రోడ్ అయ్యండి, టీడీపీ నాయకుల ఇంటి ముందు రోడ్ అయ్యకూడదు అని చెప్పిన ఇలాంటి ప్రభుత్వం చాలా ఓపెన్ గానే చేసేవాళ్ళు కదా. అది ఓపెన్ గా ఈ రోజు వర్షాలు పడితే అయ్యయ్యో టీడీపీ వాళ్ళకు కూడా వాళ్ళ పంటలు కూడా వర్షాలతో పండిపోతాయని ఈర్ష్య ఆశలతో కొట్టుకునే వీళ్ళ దగ్గర నుంచి ఏం ఆశిస్తామండి? ఈ రోజు మేము అందరూ ఒకటే అంటున్నాం, మన భవిష్యత్ తరాలు బాగుండాలి. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు 5 సంవత్సరాల యువత ఏమైపోతామని ఆత్మహత్యల దగ్గరికి వెళ్ళిన యువతకి ఈ రోజు డిఎస్సి పరీక్షల ద్వారా ఈ రోజు ఇన్ని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ గారు హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇటుపక్క వేరే దేశాలలో ఎవరిని కలుస్తున్నా, ఏమేం ప్రాజెక్టులు చేస్తున్నాం, ఈ రోజు ఆధార్తో సహా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఇస్తున్నామే. కనీసం నువ్వు ఢిల్లీ ఎందుకు వెళ్ళావో చెప్పుకునే స్టేజ్ లో లేవు. ఈ రోజు కనీసం నువ్వు లండన్ ఎందుకు వెళ్తున్నా కూడా చెప్పుకునే స్టేజ్ లేదు. అందరూ అనుకున్నట్టు పిచ్చి మందులు తెచ్చుకోవడానికి వెళ్తున్నాడేమో అని నిజంగా అది నమ్మాల్సి వస్తుంది. ఈ రోజు రాష్ట్రం బాగుపడుతుందని చూడలేని వ్యక్తి తను అధికారంలో ఉండగానే రాష్ట్ర నాశనానికి పునాదులు వేశాడు. ఇక్కడ ఉన్న కంపెనీలు తరిమేయించాడు. 3 రాజధానులు చెప్పి మనల్లో మనం కొట్టుకునేటట్లు చేశాడు. మాట్లాడితే కుల మతాల పేరుతో కులాల మధ్య మతాల మధ్య ఆఖరికి హిందూ దేవాలయాల్లో హిందూ దేవుళ్ళ శిరస్సు ఛేదించిన ఈ వ్యక్తి వీళ్ళ హయాంలో జరిగింది. గతంలో ఎప్పుడు జరగలేదే. ఈవెన్ అది 1, 2 జరిగినాయంటే ఎవడో చేశారు, ఆగంతకులు చేశారు,
ప్రభుత్వం ఎందుకు చేపిస్తుంది అనుకోవచ్చు. 300 ఘటనలు జరిగాయి ఆలయాల మీద లేకపోతే వీటి మీద. కాబట్టి డెఫినెట్ గా అది ప్రీ ప్లాన్డ్ ఆపరేషన్, అది నో డౌట్. అది ఒక ఆపరేషన్ లాగా చేశారు అప్పుడు. సరే ఓకే, అది ఇప్పుడు దళితుల్ని చంపిన వాడికి నువ్వు బెయిల్ ఇప్పించి నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు అంటే ఇంకా నువ్వు అసలు దళితుల గురించి మాట్లాడే హక్కు నీకుందా? అది మాట్లాడదాము శిరీష్ గారు. అది వాళ్ళ సర్పంచ్ అంబేద్కర్ విగ్రహం అది వచ్చినప్పుడు అది మాట్లాడదాము. ఇక్కడ పాయింట్ ఏంటంటే వినూషా రెడ్డి గారు, నిజానికి గూగుల్ వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి స్పందించాలా వద్దా అనే దాని మీద కూడా చర్చ అని ఎవరన్నా అంటే నాకు తెలీదు. ఎందుకు ఇది చర్చ పెట్టడానికి ఇది చర్చనీయాంశం అయ్యింది అంటే, తమిళనాడులో పార్టీలు కొట్టుకుచేస్తున్నాయి. ఎందుకంటే గూగుల్ CEO సుందర్ పిచాయ్ మనవాడు, మన తమిళనాడు వాడు. అలాంటి వాడు తీసుకెళ్లి ఏపీలో గూగుల్ డాటా సెంటర్ పెడుతుంటే నువ్వేం చేస్తున్నావయ్యా స్టాలిన్ అని అక్కడ ముఖ్యమంత్రిని, అపోజిషన్ పార్టీ AIDMK మాజీ ముఖ్యమంత్రి ఆయన ఐ థింక్ పళనిస్వామి అక్కడ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నాడు. మన తమిళోడు యాక్చువల్గా అది చాలా తెలివి తక్కువ స్టేట్మెంట్. అది గూగుల్ అనేది ఒక ప్రపంచ స్థాయి సంస్థ, ఆయన ఒక CEO. దానికి వాళ్ళు చాలా రకాలుగా చూసుకుని బిజినెస్ ఎక్స్పాన్షన్స్ అవి చేస్తారు. తమిళనాడు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇంకో దేశం అది కాదు కదా. కానీ ఆయన ఏదో మరి రాజకీయంగా స్టాలిన్ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడా ఏంటో తెలియదు, కానీ ఆయన పనిచేశాడు. అంత ఇదిగా జరుగుతూ ఉంటే అరే తమిళవాడైనా మన తెలుగులో మన తెలుగునాట వచ్చి పెట్టాడు కదా అని ఈయన అనాలి కదా. మరి అసలు ఏ స్పందన లేదు వినూషా రెడ్డి గారు. లోకేష్ గారు బాగా స్పందించారు ఇవాళ. ఆస్ట్రేలియాలో ఇట్లా తమిళనాడులో ఇట్లా జరుగుతోందండి, అక్కడ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మీద ఇట్లా విరుచుకుపడుతోంది అంటే చాలా సింపుల్ 3 పదాల్లో చెప్పాడు. గూగుల్ భారత్ లో పెట్టింది. ఎంత గ్రేట్ ఇదది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా రాజకీయ నాయకులకి? వినూషా రెడ్డి గారు, వీకే గారు, మీరు ఇక్కడ ఒక కరెక్ట్ అంశాన్ని లేవనెత్తారు. మనము రెవల్యూషన్ అంటుంటాము. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ కూడా ఎందుకు వచ్చింది? క్రియేటివ్ డిస్ట్రప్షన్ అని వచ్చింది. క్రియేటివ్ డిస్ట్రప్షన్ అంటే పాత పద్ధతులు లేకపోతే పాత పోకడలు మనం దానిని పక్కన పెట్టి కొత్తవి ఏవైనా వచ్చినప్పుడు దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. మనం యాక్చువల్ గా భారతదేశం ఇన్నోవేషన్ మనం ప్రపంచవ్యాప్తంగా చూసాం అనుకోండి. వరల్డ్ వార్ లో ఎందుకు మనం వెనకాల పడిపోయాము? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో మనం దాన్ని అందుకోలేకపోయాము. ఐటీ అంటే మీరు ఒక 30 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళారనుకోండి, 95 దశకాల్లో ఐటీ అనేది ఒక విప్లవం లాగా వచ్చింది. మరి మన అదృష్టమో ఏమో కానీ కొంతవరకు మనం దాన్ని అందుకోగలిగాం. ఇప్పుడు మనం ఏదైతే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అని మాట్లాడుతున్నామో వాటి అన్నింటిలో కూడా చాలా వరకు ఈ మైక్రోసాఫ్ట్, మీరు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. 95లో మైక్రోసాఫ్ట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చినప్పుడు కూడా ఇలాంటి విమర్శలు వచ్చి ఉన్నాయి. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంటుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ శతాబ్దంలో మనము మైక్రోసాఫ్ట్, ఐటీ అవన్నీ దాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శకం మొదలైంది. ఈ రోజు మీరు వచ్చిన రిపోర్ట్స్ చూస్తున్నారు అనుకోండి, మన భారతదేశంలో ఇప్పుడు మనకు ఎంప్లాయ్మెంట్ మిగతా చోట్ల తగ్గిపోతూ ఉంటే ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్ అవకాశాలు పెరిగాయంట. కానీ వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నిష్ణాతుల, క్లౌడ్ కంప్యూటింగ్ లో నిష్ణాతుల, సైబర్ సెక్యూరిటీలో మీకు దీంట్లో అవగాహన ఉందా? ఈ 3 విషయాలు అంటే ఏంటి వీకే గారు? రాబోయే ఫ్యూచర్ జనరేషన్ తరం అంతా కూడా ఏఐది. మరి మనం దాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదా? ఇంకొక విషయం మీరు గమనించండి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మనకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏం చెప్తున్నారు? భారతదేశంలో మీరు పెట్టద్దండి అని ఓపెన్ గా చెప్పారా లేదా యాపిల్? మరి అటువంటి సందర్భంలో భారతదేశంలో మీరు పెట్టుబడులు పెట్టద్దండి, ఇక్కడే పెట్టండి అని ట్రంప్ మీటింగ్ పెట్టి అన్ని పెద్ద కంపెనీ CEOs ఆ మీటింగ్ లో సుందర్ పిచాయ్ గారు కూడా ఉన్నారు. అయినా కూడా ఆ మీటింగ్ తర్వాత భారతదేశాన్ని ఇది మన భారతదేశానికే కాదు, సౌత్ ఏషియన్ అంటే మన ఈ సౌత్ ఈస్ట్ ఏషియా, మన ఏషియా చుట్టూ ఉండే చాలా కంట్రీస్ కి ఇది ఒక అండర్ సీ నుంచి వచ్చే కేబుల్స్ ద్వారా మన వైజాగ్ కి రావడం ప్రతి భారతీయుడికి గర్వకారణం కాదంటారా? ఒకవైపు ట్రంప్ స్పెసిఫిక్ గా భారతదేశంలో పెట్టద్దంటున్నాడు, భారతదేశ ఐటీ వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోవద్దంటున్నారు. అయినప్పటికీ గూగుల్ సుందర్ పిచాయ్ గారు డెసిషన్ తీసుకున్నారంటే అది కేవలం ఆయన ఒక్కరు తీసుకోరు. గూగుల్ సంస్థ ఎంతో ఆలోచించి మనకు ఎక్కడ పెడితే
మన సంస్థకి మేలు, మనకు అవకాశాలు బాగుంటాయి, అక్కడ వాళ్ళ వినియోగం ఆలోచించి మన భారతదేశానికి వచ్చింది. మన భారతదేశానికి రావడంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళంతా ఖచ్చితంగా మాట్లాడుంటారు. మన దేశం సాధిస్తున్న ప్రగతి, మన దేశంలో టెక్నాలజీని అందిపుచ్చుకునే యువత, అందుకు సంబంధించిన ఇంజనీర్స్ ఇవన్నీ ఉన్నందుకు భారతదేశానికి వచ్చినాయి. కానీ దీనికోసం మిగతా రాష్ట్రాలు కూడా పోటీ పడి ఉంటాయి. ఆ పోటీ తత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ముందుగా నిల్చుంటుంది కదా. మరి అలాంటప్పుడు కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడం అంటే అది కూడా మనకు గర్వకారణమేగా. మరి ఇక్కడ మేము అందరం కూడా ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ యాంకర్. మొదట హైదరాబాద్ కి మైక్రోసాఫ్ట్ వచ్చింది, దాని తర్వాత ఒక వాతావరణం అక్కడ క్రియేట్ అవడం వల్ల చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి. దీంతో నాకు ప్రతి ఒక్కరు ఏకీభవిస్తారు. ఈ రోజు మనకు ఈ డేటా సెంటర్ రావడం వల్ల రాబోయే కాలంలో ఇప్పుడు ఆల్రెడీ సిటీ కూడా వచ్చింది, మోడర్లెస్ సేమ్ అటువంటిదే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వస్తుంది, టీసీఎస్ వస్తుంది. ఇదే కాకుండా దీనికి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు క్యాబ్ జెమిని ఉదాహరణకు మీకు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫోన్ పే చేయాలనుకుంటారు, ఫ్యూచర్ లో ఆ డేటా ప్రాసెసింగ్ వైజాగ్ లో జరుగుతుంది. సో ఫిన్టెక్ కంపెనీస్ అంటాము, అలాంటివి రావచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ కంపెనీస్ ఉంటాయి, క్షణాల్లో మనకు దాని టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు స్టాక్ ఇది పడిపోతుంది, ఇది కొనాలి అంటే మనకు డేటా అక్కడ చాలా ఫాస్ట్ కావాలి, అలాంటివి వైజాగ్ లో రావచ్చు. ఈ ఒక్క కంపెనీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఖచ్చితంగా వస్తాయి. మీకు అన్ని లక్షల చదరపరుగులు పెడుతుంటే దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మన వాళ్ళని వాడుకుంటారు కదా. అమెరికా నుంచి ఎవరు కన్స్ట్రక్ట్ చేయరు కదా వీకే గారు. మన ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారు, లోకల్ గా ఉన్న వాళ్ళనే వాళ్ళు ఎంప్లాయ్ చేసుకుంటారు. దాని మెయింటెనెన్స్ కి లోకల్ గా ఉన్న ఇంజనీర్స్ కి జాబ్స్ ఇస్తారు. వైట్ కాలర్ జాబ్స్, బ్లూ కాలర్ జాబ్స్ అన్ని మనకు పెరుగుతాయి. కానీ ఎంత అనేది సమయం సమాధానం చెప్తుంది. ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరానికి 10,000 కోట్లు ఆంధ్ర జిఎస్జిడిపికి కేవలం ఈ ఒక్క పెట్టుబడి వల్ల వస్తుంది. నేను ఈ ఒక్కటే ఆలోచించట్లేదు, కొంచెం 10-15 ఏళ్ళు ముందరకు ఆలోచించండి. దీని తర్వాత చుట్టూ ఎంతో మంది వస్తారు కదా, ఎంతో మంది వచ్చి డెవలప్ చేస్తారు. ఇంకొకటి అసలు నాకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే, హీట్ జనరేట్ అయిపోతుంది, వాతావరణం చెడిపోతుంది. నేను ఒక విషయం ఒకటి నేను చెప్పదలుచుకున్నాను సార్. 1996లో ఈ గూగుల్ సంస్థను స్థాపించినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా అది ఒక బే సిటీ అంటారు. అంటే మన వైజాగ్ లాగానే పసిఫిక్ ఓషన్ కి ఆనుకొని ఉంటుంది. బే సుందరమైన ప్రదేశాన్ని మాట్లాడుతుంది. ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు విదేశాలకు వెళ్తుంటారు కదా వికే గారు. నేను ఒకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ నేతలను అడగదలుచుకుంది, మీరు దయచేసి వెళ్ళి అక్కడ ఒకసారి శాన్ ఫ్రాన్సిస్కో బే లేకపోతే కాలిఫోర్నియాలో మీరు తిరగండి. అక్కడ ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి. గూగుల్ కి సంబంధించి అతిపెద్ద డేటా సెంటర్ ఉంది. మరి అక్కడ ఏమన్నా కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో ఆ వేడికి ఏమన్నా కాలిపోతున్నాయా తెలుసుకోండి సార్. లేకపోతే మన వాళ్ళ బంధువులు చాలా మంది ఉంటారు, అక్కడ ఒక వీడియో కాల్ చేసి మాట్లాడండి. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, రోజుకు స్టార్ట్అప్ ఎలా పెంపొందించాలని ఆలోచిస్తుంటారు. ప్రతి 3 నెలలకు ఒక కొత్త స్టార్ట్అప్ వస్తుంటుంది. ఏ ఇన్నోవేషన్ మాట్లాడినా అక్కడ చేయాలనే స్పర్శ ఉంటుంది. అంతేగాని ఇలా లాస్ట్ ఇంకొక విషయం వికే గారు నేను ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశం మీద స్పందిస్తారు, అబ్దుల్ కలాం గారి జయంతి మీద స్పందిస్తారు, అదే విధంగా గవాయ్ గారి మీద జరిగే ఇన్సిడెంట్ మీద స్పందిస్తారు. మరి దీని మీద స్వాగతిస్తున్నారా, స్వాగతించట్లేదా అని స్పందించకపోవడం అంటే ప్రతి ఒక్కరు ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళ మంత్రులు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నాకు ఇంకొకటి వాళ్ళు మాట్లాడేది చూస్తే ఏమనిపిస్తుంది అంటే, అమరావతి గత ప్రభుత్వంలో ఎంతో కొంత డెవలప్మెంట్ జరిగింది. అక్కడ క్యాపిటల్ కి సంబంధించిన భవనాలు ఏర్పాటు చేశారు, కోర్టుకు సంబంధించిన భవనాలు కట్టారు. కానీ వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసి అవి శిథిలావస్థలోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నాకు వచ్చే అనుమానం ఏంటంటే, ఈ గూగుల్ డేటా సెంటర్ కూడా వచ్చిందనుకోండి, ఏఐ సెంటర్ కూడా వచ్చిందనుకోండి, వీళ్ళు గత ప్రభుత్వంలో వచ్చిందని చెప్పి దీన్ని కూడా వాళ్ళు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు ఏమన్నా మొదలు పెడతారా? అది వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంది కదా. అది మీ కూటమి ప్రభుత్వం యొక్క ఐక్యత సామర్థ్యము, అలాగే ప్రజల యొక్క విద్యత మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ పోతే ప్రజలు కూడా గడిచినవన్నీ గుర్తు పెట్టుకుంటారు. అదే గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని కరకట్టలు ఏ విధంగా కూల్ చేశారో వద్దు. ఇప్పుడు కూడా వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఉద్యోగాలు రావు, 200 వస్తాయి, వేడి పుట్టేస్తుంది అంటున్నారు. అరే మళ్ళీ వీళ్లకు అవకాశం ఇవ్వరేమో. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కదా వికే గారు. ఒక నిర్మాణాత్మకమైన మీరు నిర్ణయాలు కానీ విమర్శ కానీ చేయండి, కానీ ఈ విధంగా అబద్ధాలు చెప్పడము, ఏ నిర్ణయం తీసుకున్న తప్పుపట్టడము ఒక మాజీ ముఖ్యమంత్రిగా వాళ్ళ పార్టీకి కరెక్ట్ అంటారా? రైట్. అయితే ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఇంపార్టెంట్ ఇష్యూల మీద దేని మీద స్పందించాడు, ప్రజలకు ఉపయోగపడేవి కానీ లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన తప్పుల విషయంలో కానీ ఆయన స్పందించాడు. ఇంతకు ముందు కూడా చాలా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇందాక గఫూర్ గారు కోట్ చేసినట్టుగా ఒక డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీ మీద చర్యలు ఉండవు. ఇప్పటికీ ఆయన ఎమ్మెల్సీగానే ఉన్నాడు, ఈయన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు, ఈయన కోసం ఆయన పనిచేస్తాడు. అంటే ఏజెన్సీలో ఏం జరుగుతుందో తెలుసు కానీ అందరికీ. సో
అలాంటి వ్యక్తులు అలాగే ఉంటారు, రేపులు చేసిన వాళ్ళు అలాగే ఉంటారు, లేకపోతే ఇంకా మర్డర్లు చేసిన వాళ్ళు చాలా మంది అలాగే ఉంటారు. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ ఉండవు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తి ఫస్ట్ వైసీపీ ఇమీడియట్గా స్టార్ట్ చేసింది క్యాంపెయిన్ వాళ్ళ సోషల్ మీడియాలో, టీడీపీ సర్పంచ్ అని. సాయంత్రానికి తెలిసింది అతను వైసీపీ సర్పంచ్ అని. అంతే, ఒక్కసారిగా ఆగిపోయింది. ఏంటిది అంటే అంబేద్కర్ విగ్రహానికి వేరెవరైనా నిప్పు పెడితేనేమో అది మీకు ఇష్యూగా టేకప్ చేస్తారా? మీ పార్టీ వాడు పెడితే ఇష్యూగా టేకప్ చేయరా? ఎవరు పెడితే ఏంటి, తప్పే కదా, దాన్ని ఖండించాలి కదా. ఇందాక మనం ఆ బాలిక విషయంలో ఎలాగైతే మాట్లాడామో ఇలాంటి సందర్భంలో కూడా అలాగే మాట్లాడాలి కదా. అన్నిటికీ మించి అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తి ఇంకా వైసీపీలోనే ఎలా ఉన్నాడు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అతని మీద చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు ఇందాక మీరు చెప్తుంటే నేను ఆపాను కదా, ఈ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తి ఒక సర్పంచ్, తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వ్యక్తి. ఎందుకంటే అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇతను టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన తర్వాత అప్పుడు వైసీపీలో ఒక సీనియర్ నేత ఇతను తీసుకెళ్లిపోయాడు, అతని శిష్యుడు. అంత ముందు కూడా అతని శిష్యుడే. కేవలం సర్పంచ్గా గెలవడం కోసం మీ పార్టీలోకి వస్తే మీ వాళ్ళు మరి జరుగుతూ ఉంటాయి కదా కొన్ని టికెట్, అతను నిలబెట్టారు, గెలిచేసాడు. అఫ్ కోర్స్ సర్పంచ్లకు పార్టీ గుర్తింపు ఎన్నికలుగా కాదు కాబట్టి గెలిపించారు. గెలిచినాక మళ్ళీ అటు వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తే ఈ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టాడు. అది కేసు అయింది, పోలీసులు తీసుకొచ్చారు, జైలుకి వెళ్ళాడు. ఓకే, ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు జరిగినాయి. బట్ వాట్ అబౌట్ పొలిటికల్ యాక్షన్? జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కూడా స్పందించకపోతే ఆయన డ్రైవర్ సుబ్రహ్మణ్యుని చంపిన వాడిని అలాగే చూస్తాడు, అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టిన వాడిని అలాగే చూస్తాడు, వివేకానంద రెడ్డి గారి హంతకుని అలాగే చూస్తాడు. ఏది వీటిలో తేడా లేదనమాట. అంతే అనుకోవాలి కదా. బాధ్యత లేని తనం కాదా? ఆయనకి బాధ్యత ఎప్పుడుందండి? అసలు బాధ్యత అన్న పదానికి అర్థమని ఆయనకు తెలుసా? 153 సీట్లతో ఆయన్ని గెలిపిస్తే నేను రికార్డు స్థాపించాను అని కనీసం రాష్ట్రానికి ఏం చెయ్యకపోగా ఈ రోజు ప్రతిపక్ష స్థానంలో ఆయన ఉన్నాడు అంటే ఇంక వేరే వాళ్ళు లేరు కాబట్టి ఆయనే ఏకైక ప్రతిపక్షం కాబట్టి మేము అంటున్నాం ప్రతిపక్షం అని. తనతో పాటు తనకు ఎలాగో బుద్ధి లేదు, వచ్చి మాట్లాడే శక్తి లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చూసాము, కాగితం చూడకుండా ఏ రోజు ఏది మాట్లాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు అసెంబ్లీకి రాకుండా తనతో పాటు ఇంకొక 10 మందిని గెలిపించిన, కనీసం ఎవరో ఒకరు మొత్తానికి వాళ్ళ మీద నమ్మకంతో గెలిపించారు కదా, ఆ 4 ఎంపీలను గెలిపించారు కదా, వీళ్ళెవరిని కనీసం అసెంబ్లీకి రానికుండా తనతో పాటు తా చెడ్డ కోతి వనమంతా పాడు చేసింది అనేది ఒక సామెత ఉంటుంది కదండి. వీళ్ళకి మీరు బాధ్యత గురించి ఏం మాట్లాడతారండి? మీరు అన్నారే ఒక సర్పంచ్ తప్పు చేస్తే ముందు వైసీపీ తర్వాత టీడీపీ అని, సొంత చెల్లినే స్పేర్ చేయని వ్యక్తి తను చూసి అన్న వదిలిన రామబాణం అని చాలా కష్టపడి అన్న పక్కన పడేస్తే తన మానాన్ని తనేదో పెట్టుకుంటే అటు తోడబుట్టిన చెల్లినే నా తండ్రికి పుట్టలేదని మాట్లాడిన వ్యక్తి గురించి మనం ఏ బాధ్యత గురించి అలాంటి పెద్ద పెద్ద మాటలు అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆశించడం గాని మాట్లాడడం గాని మనం తప్పు. ఆయనకి ఆయన పదవి, ఆయన అహంకారం, అధికారం తప్పితే రాష్ట్రం లేదు, ప్రజలు లేదు, ఏమీ లేదు. పదవి కూడా ఎందుకు కావాలంటే ఇంకా డబ్బులు సంపాదించడానికి, అధికారం ఎందుకు కావాలంటే చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి. బ్రతుకునున్నాళ్ళు అలాగే పదవి అహంకారం ఉంటే, పదవి అధికారం చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటూ ఆస్తులు పెంచుకోవడం తప్పితే రాష్ట్రం, ప్రజలు, సంక్షేమం, అభివృద్ధి అసలు ఆయన ఏ రోజు కలలో కూడా కనీసం ఆయన మాట్లాడని మాటల గురించి మనం రోజు డిబేట్లు చేస్తున్నాం. అంటే కాదు కదండి, మరి మీటింగులు పెట్టి పార్టీ నాయకులు మీటింగులు, కోఆర్డినేటర్ మీటింగులు పెట్టి పెద్ద మాటలు చెప్తున్నారు. మీటింగ్ లో మాట్లాడే మాటలు ఒకసారి చూడండి. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఏదో అయిపోవాలి, ఆయన ఇంకా ఎంతకాలం బ్రతుకుతాడు. అసలు ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మినిమం ఏమంటే విలువలు గాని, ఒక హుందాతనం గాని ఎక్కడన్నా ఉందా? ఇంత మందిని చూసాం, ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి గారితో కూడా చూసాం. ఎంతో కొంత రాష్ట్రానికి మంచి చేశారు.
సరే ఏదో ఒక రోజు కోపంతోనో దేంతో మాట జారే నాయకులు చూసాం గాని మాట్లాడే మాటలు ప్రతిదీ వీరా రాజకీయ నాయకుడు అని అనుకునేలాగా ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు వీరా రాజకీయ నాయకుడు అనుకునేలాగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఇది వెనకాల సేమ్ తందాన అనుకునే వాళ్ళు అంటే మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు దీంట్లో మంత్రులుగా చేసిన బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్దలు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళు పెద్దలు అంటున్నాం ఈరోజు మేము. వాళ్ళు కూడా ఈరోజు ఎలా దిగజాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డిని తాలూకు అహంకారాన్ని ఆయన ఇగోని సంతృప్తి పరచడమే. ఆయన దూకమంటే దూకుతారు, ఆయన కోతి అంటే కోతి అనాలి, ఆయన గాడిద అంటే గాడిద అనాలి. అంతేగాని ప్రజల దృష్టిలో మేము దిగజారిపోతున్నామని వాళ్ళకి తెలియట్లేదు. ఈ రోజు రాష్ట్రంలో మీరు ఉన్నంత కాలం అయితే బొచ్చగారికైనా అక్కడ ఉన్నంత కాలం అయితే తప్పదు కదండి. ఎన్నాళ్ళు ఉంటారు తెలియదు కానీ ఉన్నంత కాలం అయితే తప్పదుగా. ఏమండి ఇదే బొత్స గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన కొత్తలో ఇదే జగన్ గారి గురించి షర్మిల గురించి ఏమేం మాట్లాడారో మనం కూడా వీడియోలోని పేపర్లో ఇంకా కళ్ళ ముందే అయితే వాళ్ళకి గతి లేదు, వీళ్ళకి అంతకన్నా గతి లేదు. ఈ రోజు కాకపోతే ఇలా డిబేట్ పెట్టి ప్రజలకు చెప్పాలంటే ఇంకా అబద్ధాలతో ప్రజల మధ్యకు వస్తున్నారు. అనుక్షణం వాళ్ళు చెప్తున్న అబద్ధాలు అంటే ఒక పక్క సంక్షేమ అభివృద్ధి పథకాలు చేస్తూ కూడా వీళ్ళు బురదలోనే కూర్చొని మనకి బురద రాస్తున్నారు. ఆ బురదను కడుక్కోవడం కూడా ఈ రోజు ఒక బాధ్యత అయిపోతుంది. అది కానీ లేకపోతే ఇంకెంత ఫాస్ట్ గా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి ముందుకు వెళ్తుందండి. 5 సంవత్సరాలు అప్పచెప్పినందుకు 25 సంవత్సరాలు వెనక్కి పంపించాడు. అసలు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రంలోని ఈరోజు చాలా మంది ప్రజలు రాష్ట్రం వదిలి చుట్టుపక్కల ఉన్న తెలంగాణ లేకపోతే మిగతా దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నారు. చెన్నై గాని బెంగళూరు కానీ లేకపోతే వేరే దేశాల్లో ప్రజలుంటే అక్కడ పిల్లలుంటే అక్కడికి వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది తెలుసండి మాతో సహా. కానీ ఈ రోజు మళ్ళీ కూటమి వచ్చింది, చేయగలరా చెప్పినవి అనుకున్న టైంలో ఈరోజు నిజంగా డబుల్ ఇంజన్ సర్కార్ అని ఏ రోజైతే అన్నారో మోడీ గారు ఆ విధంగానే ఈరోజు ప్రతిదీ ఒక పిఎం ఈ రోజు రాష్ట్రానికి ఎన్నిసార్లు రావడం ఎప్పుడూ లేదండి. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. ప్రతి ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు, అదే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదండి. వైసీపీ పాలనలో పెట్టిన ఫేక్ ఏంటంటే మీడియాలు కాదు, లేకపోతే ఫేక్ ఐడీలు కాదు, మనం చేస్తుంది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ రోజు ఏమీ చెప్పకుండానే రాష్ట్రాన్ని 3 ప్రాంతాలని అభివృద్ధి చేస్తున్నాం. శిరీష్ గారు ఒక్క నిమిషం అండి. గఫూర్ గారు, మామూలుగా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా లేకపోతే ఏది జరిగినా పార్టీలు లేదా ఉద్యమ సంస్థలు సంఘాలు ఎవరైనా అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇస్తూ ఉంటాయి తీసుకెళ్ళి కదా. లేదా ఎక్కడన్నా ఏమైనా జరిగితే అంబేద్కర్ గారి విగ్రహానికి ఏదన్నా చిన్న అపచారం జరిగితే వెంటనే పాలాభిషేకాలు ఇలాంటివి చేసి శుద్ధి చేసే కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా జరిగాయి చాలా సందర్భాల్లో మనం చూసాం. ఈ ఘటనకు సంబంధించి ఇదే గనక నిజంగానే ఇంకెవరైనా చేసి ఉంటే ఈ పార్టీకి ఊరు వాడ ఏకం చేసేసి గొంతు జించుకొని నానా యాగి చేసేవాళ్ళు. ఎక్కడ కిక్కురు మనడం లేదు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఎక్కడ సౌండ్ లేదు, దాని గురించి మాట్లాడడంలా. జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదా అండి? వెంటనే అతన్ని పార్టీ తరఫున చర్యలు తీసుకోవాల్సిన, మళ్ళీ మీరు అతని నుంచి అలాంటి ఎక్స్పెక్ట్ చేయొద్దండి అనకండి నన్ను దయచేసి. 5 ఏళ్ళు పాలించిన పార్టీకి అధ్యక్షుడు అండి, ఇప్పుడు ఎమ్మెల్యే, కాబట్టి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎలా ఉంటాను? అంబేద్కర్ గారిని గౌరవించకపోవడం అంటే రాజ్యాంగాన్ని గౌరవించకపోవడమే. రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తికి రాజకీయాల్లో ఉండే హక్కు లేదు. సింపుల్ యాజ్ దట్. అంతేనా కాదా? అందుకని నేను ఈ చర్చ. ఓకే, ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఈ ఉక్రోషము అన్ని కోణాల్లో కూడా కనపడుతుందండి. ఒకటే ఉక్రోషం, ఏదో పద్ధతిలో చిచ్చు పెట్టాలా, తగాదాలు పెట్టాలా, సమాజంలో అశాంతి నెలకొల్పాల. ఇది దుర్మార్గమైన అరాచకమైన వాదన అండి. రాజకీయమైన వాదన కాదు, ఇది అరాచకమైన వాదన. ఆ అరాచక శక్తులే ఈ రోజు వైసీపీలో మిగిలినారు. కొంచెం జాగ్రత్తగా ఉండి రాజకీయంగా ఆలోచించే వాళ్ళందరూ ఇన్యాక్టివ్ అయిపోయినారు. ఇప్పుడు ఆయనకు అంబేద్కర్ విగ్రహం ద్వారా దాన్ని తగలబెడితే ప్రయోజనం వస్తుందంటే తగలబెట్టినంటాడు ఆయన. ఎందుకంటే సిగ్గు లేనోడు లేదా బుద్ధి ఉండేవాడు లేదా ఇంగిత జ్ఞానం ఉండేవాడు ఎవడైనా ఆయనకు వివేకానంద రెడ్డిని ఎవరు చంపినారో తెలిసి ఉండి కూడా నారాసుర రక్త చరిత్ర అని పేపర్లో రాపించినటువంటి వ్యక్తిని గురించి ఇంకేం చెప్తామండి మనం?
అంటే ఎవరి మీదకో ఒకరి మీద తోసేయాలి, ప్రతి దాని నుంచి తన ప్రయోజనం పొందాలా. చేసింది తనే, చేయించింది తనే, అయితే ప్రయోజనము తనకు రావాలా, మళ్ళా అవతల నాశనం కావాలా. ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్వార్థపర ఆలోచన విధానంలో భాగమే అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం కానీ, కులం పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం కానీ, లేదా ఇంకొక పార్టీ పేరు చెప్పి ఇంకో చోట చిచ్చు పెట్టే ప్రయత్నం కానీ, ఇది నేను నా అవగాహన వరకు అండి. ఇప్పుడు ఆ సర్పంచ్ ను అరెస్ట్ చేశారు, ఆ సర్పంచ్ న్యాయంగా అతను కనుక వైసీపీ వాడే కనుక అయితే ఈ పార్టీకి తీసేసి ఉండాలా. జగన్మోహన్ రెడ్డి కాదు, అక్కడ మరి కూర్చోన్నారు తాడేపల్లి ప్యాలెస్ లో, ఇప్పుడు ఆఫీస్ పెట్టుకుని వాళ్ళకేమి మరి ఆలోచన లేదా అసలు ఏమి అంటే. ఇంకో ప్రశ్న వాళ్ళు అడుగుతారులేండి, మేము ఎవరిని తీసేసినాం కాబట్టి ఇప్పుడు సర్పంచ్ తీసేయాలని. ఎవరిని ఎప్పుడు తీసేయలే, చరిత్ర అది వాళ్ళది. అంటే అరాచకం చేసేవాడిని అంతా హక్కునే జరుచుకునేటువంటి చరిత్ర ఇది. కాబట్టి దుర్మార్గం, ఇది దారుణం. ఇది ఈ అంబేద్కర్ ను అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడం, ప్రజాస్వామ్యాన్ని అవమానించడం అనేటువంటి క్యాంపెయిన్ చేయడం తప్ప ఇంకోటి లేదు. మీరంతా ఏమన్నా క్యాంపెయిన్ చేయండి, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటాడు ఆయన. మీరేం నవ్వుకుంటే నాకేమి, నేను చేసేది నేను చేస్తా అని. గవర్నమెంట్ విజిలెంట్ గా ఉండాలా. ఇటువంటి ఇన్సిడెంట్స్ ను ఎక్కడ జరిగినా కానీ వెంటనే బాధ్యులైనటువంటి వాళ్ళు రాజకీయాలు పక్కన పెట్టి లాక్కొని వచ్చి లోపలేయాలా. ఆ రకమైనటువంటి విజిలెన్స్ కనుక లేకపోతే, ఆ రకమైనటువంటి జాగరూకత లేకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్ ను సొమ్ము చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారనేది మనం ఈ 2-3 ఇన్సిడెంట్ ద్వారా గ్రహించాలండి. ఆ రకమైనటువంటి జాగ్రత్తలు గవర్నమెంట్ తీసుకోవాలని నేను భావిస్తాను. అయితే ఇక్కడ గఫూర్ గారు 1-2 సార్లు ఇటువంటి వ్యక్తులు ఇలాగే ఉంటారు, వీళ్ళు స్పందించరు అని అంటున్నారు కదా వినూష రెడ్డి గారు. నిజమే కావచ్చు, నేను కాదనడల్లా. జగన్మోహన్ రెడ్డి తత్వము ఇటువంటి విషయాల మీద, తనకి ఇష్టం లేని విషయాల మీద వ్యక్తిగతంగా ఆలోచిస్తాడు తప్ప ప్రజల కోణంలో ఆలోచించడు, సమాజం కోణంలో ఆలోచించడు, చట్టం కోణంలో ఆలోచించడు, ప్రజాస్వామ్యం కోణంలో ఆలోచించడు, రాజ్యాంగం కోణంలో ఆలోచించడు అనేది తెలుసు మనకి. కానీ ఇటువంటి కొన్ని విషయాలని చర్చించడం ద్వారా ప్రతిపక్ష నేత హోదా అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు, అతను ఆ పదవికి అనర్హుడు అని 1-2 సార్లు చెప్పడమే అని అనిపిస్తుంది వినూషారెడ్డి గారు. అందుకనే ఈ చర్చ అని మీకే మీరు అవునంటారా కాదంటారా, కొడతారా అంటారే అట్లా? వికే గారు, అంటే మీరు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూసారనుకోండి, నేను డాక్టర్ కాబట్టి కోవిడ్ టైంలో మేమందరం మర్చిపోలేము. డాక్టర్ సుధాకర్ గారు గవర్నమెంట్ డాక్టర్, ఆయన కూడా దళితుడే కదా, ఆయన మాస్క్ అడిగినందుకు ఆఖరికి ఆయనను పిచ్చోడు అనే ఒక బిరుదు కూడా ఇచ్చేశారండి. నాకు ఇంకా గుర్తుంది, ఆయన రోడ్ల మీద పాపం అలా తిరుగుతూ ఆఖరికి ఆయన దిగులు పెట్టుకొని మరణిస్తే కూడా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మాస్క్ అడిగిన వ్యక్తిని మీరు ఫైనల్ గా ఏం చేశారు, ఆయన ఒక మానసిక స్థితి బాగాలేదు అని దళితుడైనప్పటికీ అదే విధంగా చేశారు. ఒక దళితుని డ్రైవర్ ని చంపితే మీరు పక్కన ఎమ్మెల్సీ పెట్టుకున్నారు. ఇది వాళ్ళు అధికారంలో ఉన్నప్పటి పరిస్థితి. మీకు ఇంకా గుర్తున్నాయో లేదోనండి, మనకు రామతీర్థంలో రాముడి శిరస్సు నరికారు, అదే విధంగా ఒక రథం కూడా దగ్ధం చేశారు నరసింహస్వామి. ఆ సమయంలో కూడా మీరు అందరూ గొడవ చేశాం కదా, మనం అన్ని పార్టీలకు అతీతంగా మీడియా వాళ్ళని చేస్తే ఏం చెప్పారు, వాళ్ళు చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పారు. అది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు దళితుల మీద దాడులు జరిగినా, హిందూ దేవాలయాలు దాడి జరిగినా పట్టించుకోలేదు, లేదా పిచ్చి వాళ్ళని ముద్ర వేసేశారు. ఇప్పుడు మీరు మనం అధికారంలోకి వచ్చాక, కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలోకి వెళ్ళాక, మీరు ఈ అంబేద్కర్ విగ్రహానికన్నా కొంచెం ముందుకెళ్ళండి. మతాల మధ్య చిచ్చు రేపడానికి ఒక ఇన్సిడెంట్ ని వాళ్ళు వాడుకున్నారు. ఒక పాస్టర్ గారి మృతి జరిగింది, అది జరిగిందాల్సింది కాదు. ఆయన రోడ్డు మీద బైక్ మీద వెళ్తూ ఒక యాక్సిడెంట్ జరిగితే మీరు వైఎస్ఆర్సీపీ ఎక్స్-ఎంపీ అక్కడ స్వయాన వెళ్ళి ఎంతంత మాటలు చేశారండి. అసలు మనం సీసీటీవీ చూశారు, ఫోన్ పే రిలీజ్ చేశారు, పోలీస్ మీకు గుర్తుంది కదా. అయ్యో అది అదేలా మర్చిపోతాం. ఆయన మరణాన్ని, ఆ పాస్టర్ గారి మరణాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడానికి దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నేను అదే చెప్తున్నానండి. మీకు సీసీటీవీ ఫుటేజ్ లో మార్పిడి చేశారంటారు, ఫోన్ పే రిసీట్లు ఎట్లా మార్పిడి చేస్తారు, అన్ని క్లియర్ గా ఉన్నప్పటికీ. అయ్యో అమిత్ షా చంద్రబాబుతో మాట్లాడి చేయించారని కూడా అన్నారండి ఆ హత్య.
వాళ్ళ సోషల్ మీడియాలో. కానీ మీ ప్రభుత్వాల అసమర్థత ఏంటంటే అట్లా అన్న వాళ్ళని ఏమీ చేయలేకపోయాయి. లేదు, నేనేం చెప్తున్నానంటే వీకే గారు, వాళ్ళు ఏదైనా ఒక ఇన్సిడెంట్ ని, ఇప్పుడు మీరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ విధంగా నిప్పు పెట్టి దగ్ధం చేయడం ఎంత అవాంఛనీయమైన ఘటన. అది జరిగిన వెంటనే వాళ్ళు హైపర్ రియాక్ట్ అయిపోయి సోషల్ మీడియాలో ఈ రోజు ఆ తునిలో అమ్మాయి ఘటన లాగా వెంటనే చేశారు. కానీ ఒక 6-7 గంటలు అనుకుంటా మనకు నిజం తెలిసిపోయింది. అది చేసింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న సర్పంచ్ అనేసరికి గప్చుప్ అయిపోయారండి. అసలు అంటే ప్రజలని కులం ఆధారంగా, మతం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా విడగొట్టాలి అనే విధంగా రాజకీయాలు చేయడం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది, అధికారంలో లేనప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. పాస్టర్ ప్రవీణ్ విషయం తీసుకోండి, ఈ రోజు అంబేద్కర్ గారి ఆ విగ్రహం దగ్ధమైన విషయంలోనే చూడండి. కానీ మీరు ఇదే విషయాన్ని మీరు చూసారనుకోండి, అమరావతి మీద 1,00,000 కోట్లు ఏర్పాటు చేస్తే దాని బదులు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేయొచ్చు అన్నారు. అంటే మిగతా ప్రజలకి, మిగతా ప్రాంతాల వాళ్ళకి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ ప్రజలు మనం అనుకుంటున్నంత అమాయకంగా లేరు వికే గారు. ఆయన చెప్పిన ఏ మాటలు కూడా నచ్చలేదు. మొన్న కూటమికి అంత అధికారము, అన్ని సీట్లు వచ్చి ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లు వచ్చాయంటే ఏ ఒక వర్గము కాదు కదా. హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్, మీరు ఏ కులమైనా తీసుకోండి, అందులో దళితులు కూడా కూటమికి సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఎవరైనా ఏం కోరుకుంటారు? శాంతి భద్రతలు కోరుకుంటారు, సమాజంలో అన్ని వర్గాలు కలిసి ఉండాలని కోరుకుంటారు, మనకు ఉపాధి అవకాశాలు రావాలని కోరుకుంటారు. ఈ విధంగా జరిగిన ప్రతిసారి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దళితులను అవమానించి, వాళ్ళ అధికారంలో లేనప్పుడు ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా ఘర్షణలు తేవాలనుకుంటే ప్రజలు హర్షించారు. వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నారు. వీళ్ళు అంటే ఇది కూడా అత్యాశ అవుతుందేమో మనది, బట్ రియలైజ్ అవుతారని, ఇకనైనా మార్చుకుంటారని ఆశిద్దాం. అంతకు మించి చేయగలిగిందే లేదు. ఆశించడం తప్ప మనం ఏమి శాసించం కదా. వాళ్ళని వెళ్ళి నువ్వు స్పందించు, లేకపోతే నువ్వు వాడిని తీసేయి పార్టీ నుంచి, ఇట్లా శాసించలేం కదా. ఆశించడమే మనకున్న ఏకైక ప్రజాస్వామిక మార్గం కాబట్టి అదే చేద్దాం.